దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో నుండి 46వ అధ్యాయము. ఇర్మియా గ్రంథంలో నుండి 46వ అధ్యాయము మొదటి 2 వచనాలు మొదటగా చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలో నుండి 46వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట అనగా, యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట. ఈరోజు 46వ అధ్యాయాన్ని మనము దేవుని యొక్క వాక్యలు మనం చూసుకుందాం. 45వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల గురించి, లేదంటే యూదా పట్టణ ప్రజల గురించి దేవుడు మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. ఆ తర్వాత 46వ అధ్యాయం నుంచి సుమారుగా 50-51 అధ్యాయాల వరకు కూడా యూదా ప్రజల గురించి లేదా ఇజ్రాయేల్ ప్రజల గురించి కాక దేవుడు ఇజ్రాయేల్ దేశం చుట్టూ ఉండేటువంటి అన్య రాజులతో, అన్య రాజ్యములతో దేవుడు మాట్లాడడము ఈ 46వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఐగుప్తునకు ఫరోకు సంబంధించినటువంటి యెహోవా మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇదేంటంటే ఇక్కడ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏంటంటే దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ భవిష్యత్తులో ఒక్క దినమున జరగబోయేటువంటి యుద్ధమును గురించి, అంటే ఐగుప్తు రాజ్యమునకు అలాగనే బబులోను రాజ్యమునకు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక యుద్ధమును గురించి దేవుడు ఐగుప్తు రాజ్యంతో దేవుడు ఇక్కడ ప్రవచనాత్మకంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇది జరిగిపోయినటువంటి యుద్ధం గురించి కాదు, జరగబోతున్నటువంటి చాలా కాలం తర్వాత జరగబోయేటువంటి యుద్ధం గురించి దేవుడు ఐగుప్తు రాజ్యంతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్ మనం ఇక్కడ చూస్తే ఈ అధ్యాయంలో దేవుడు ఐగుప్తు రాజ్యంతో మాట్లాడుతున్నాడు. కానీ తర్వాత అధ్యాయాలు మనం చూస్తే ఐగుప్తు రాజ్యంతోనే కాదు, మిగిలినటువంటి రాజ్యములతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు 45వ అధ్యాయం వరకేమో దేవుడు యూదా పట్టణ ప్రజల గురించి దేవుడు మాట్లాడాడు. కానీ ఈ 46వ అధ్యాయానికి వచ్చేసరికి అన్యులతో కూడా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దీన్ని బట్టి కూడా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీద మనసు పెట్టి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి, లేదా తీర్పు గురించి కావచ్చు, ఇంకేదైనా సరే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి, దేవునికి మిగిలినటువంటి రాజ్యములపైన దేవుని యొక్క దృష్టి అసలు ఏమీ లేదు అని ఏం కాదు. దేవుడు ఇక్కడ యూదా ప్రజలతో 45వ అధ్యాయాల వరకు మాట్లాడుతూ ఉన్నప్పుడే దేవునికి ఈ యొక్క మిగిలినటువంటి యెరూషలేము పట్టణం చుట్టూ, ఆ రాజ్యం చుట్టూ ఉండేటువంటి మిగిలినటువంటి రాజులను గురించి, మిగిలినటువంటి రాజ్యముల గురించి కూడా దేవుడు ఆలోచన చేశాడు. వారు చేసేటువంటి కార్యములపైన కూడా దేవుడు దృష్టి పెట్టాడు. వారిని గురించి కూడా తన మనసులో దేవుడు కొన్ని ఆలోచనలు పెట్టుకున్నాడు. అది ఈ టైం వచ్చినప్పుడు దేవుడు ఐగుప్తు రాజ్యముతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఐగుప్తు రాజ్యము భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యము దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు, ఈ మాట ఎందుకు మనకి ప్రాముఖ్యం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మన దేవుని గురించి మనం ఏమనుకుంటామంటే, మన దేవుడు కేవలము క్రైస్తవులకే దేవుడు అనుకుంటాం. లేదంటే ఈవెన్ ఓల్డ్ టెస్టిమెంట్ ఇలాంటి సందర్భాల్లో కనుక ఒకవేళ మనం చదివామనుకోండి, దేవుడు కేవలము ఇజ్రాయేల్ ప్రజలకే దేవుడు
వాళ్ళ వరకే దేవుడు చూసుకుంటాడు ప్రతిదీ, మిగిలినటువంటి ప్రపంచం దేవుడు పెద్దగా పట్టించుకోడేమో అనుకుంటాం మనం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇజ్రాయేల్ ప్రజలు తమ జీవితంలో యెహోవా దేవుని వాళ్ళు నిజమైనటువంటి దేవుని వాళ్ళు తెలుసుకున్నారు, నమ్మారు. కాబట్టి యెహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడని ఒక రకంగా మనం చెప్పచ్చు. కానీ ఇంకొక రకంగా దేవుని వైపు నుండి మనం చూస్తే, దేవుడు కేవలము ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే దేవుడు కాదు, ప్రపంచమంతటికి దేవుడు. ఆయన కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే, ఆయన ఇజ్రాయేల్ దేశం మీద మాత్రమే ఆయనకి అధికారం ఉందని కాదు, ఆయనకి ప్రపంచ దేశాలన్నిటిపైన దేవునికి అధికారము ఉంది. దేవుడు కేవలము ఇజ్రాయేల్ ప్రజల గురించి మాత్రమే కాదు, మిగిలినటువంటి ప్రపంచం గురించి కూడా దేవుడు ఆలోచన చేస్తాడు అనడానికి ఈ అధ్యాయం మనకి బెస్ట్గా ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక ప్రూఫ్ లాగా మనకి స్పష్టంగా కళ్ళ ముందు ఉంది ఇది. ఎందుకంటే ఇక్కడ దేవుడు పైపైన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు కదా. దేవుడు యూదా ప్రజలతో ఎలాగ చాలా సీరియస్గా, చాలా లోతైనటువంటి విషయాలు, దేవుడు కొన్ని లోతైన విషయాలు చాలా డీప్గా దేవుడు మాట్లాడాడు. అలాగనే ఐగుప్తు రాజ్యమును గురించి కూడా దేవుడి అధ్యాయంలో చాలా లోతుగా, చాలా విస్తారంగా కొన్ని విషయాలు దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. దాన్ని బట్టి అర్థం ఏంటంటే, మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మన వైపును మనం చూస్తే దేవుడు మనకి దేవుడు అంటాం మనం. కానీ అలాగని కేవలం దేవుడు మనకి మాత్రమే దేవుడు అని కాదు. యాక్చువల్గా దేవుని వైపు నుండి మనం చూసుకుంటే దేవుడు ప్రపంచమంతటికి దేవుడు. ప్రపంచమంతటికి దేవుడు అన్న దాంట్లో ఉన్నటువంటి పొందుపరచబడిన విషయాలు ఏంటంటే, ఆయనకి ప్రతి దేశం మీద, ప్రపంచమంతటి మీద ఆయనకి అధికారము ఉంది. ప్రపంచమంతటిని కూడా ఆయనే యాక్చువల్గా తన ఉద్దేశాల ప్రకారం దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు మనం 45 అధ్యాయాలు మనం చూసుకున్న మనం అనుకుంటామంటే, దేవుడు కేవలం ఇజ్రాయేల్ ప్రజల గురించే మాట్లాడుతూ వచ్చాడు, వాళ్ళ గురించి పట్టించుకుంటున్నాడు, వాళ్ళు ఏదో మంచి చేసినా వాళ్ళకే చేస్తున్నాడు, తీర్పు తీర్చిన వాళ్ళకే తీర్పు తీరుస్తున్నాడని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా దేవుడు ప్రతి దేశం పైన దేవునికి అక్కరుందన్న విషయము మన యాక్చువల్ 45 అధ్యాయాల్లో మనకు కనబడకపోవచ్చు, లేదు వాటిపైన దేవుని యొక్క దృష్టి ఉందని 45 అధ్యాయాల వరకు మనకు కనబడకపోవచ్చు. కానీ 46 అధ్యాయంకి వచ్చేసరికి వెంటనే మనకు అర్థం విషయం ఏంటంటే, కొంచెం వెనక్కి ఆలోచిస్తే, అంటే దేవుడు ప్రతి దేశం పైన దేవుడు కనుదృష్టి ఉంచాడు. వాళ్ళు చేసే ప్రతి కార్యాలు దేవుడు కూడా గమనిస్తూనే ఉన్నాడు, దేవుడు కూడా చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగా టైం వస్తే వాళ్ళతో కూడా దేవుడు వ్యవహరిస్తాడు అన్న విషయము 46 అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు మనం అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం అంటే, స్పెసిఫిక్గా ఎందుకు ఇక్కడ దేవుడు అన్ని దేశాలతో కూడా యెర్మీయా ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా మనం ఆలోచించాలి. యెర్మీయా ఇజ్రాయేల్ ప్రజలకి ప్రవక్త, లేదా యూదా జనాంగమును ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త అయిన. యాక్చువల్గా మనం చూసుకుంటే యూదా పట్టణ ప్రజలే యెర్మీయాని ప్రవక్తగా అంగీకరించలేదు. యూదా ప్రజలే చాలామంది యెర్మీయాని తమ యొక్క ప్రవక్తగా, దేవుడే పంపించినటువంటి ఒక ప్రవక్తగా వాళ్ళే యాక్చువల్గా చాలామంది నమ్మలేదు. అయినా దేవుడు యూదా ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అది మనకు అర్థమవుతుంది. యూదా ప్రజలే నమ్మలేదు, కానీ దేవుడు యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రవక్తని దేవుడు కేవలము యూదా ప్రజల మధ్యనే వాడుకున్నాడని కాదు, లేదు వారితోనే దేవుడు మాట్లాడాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్న, ప్రవచనంగా మాట్లాడుతున్న ప్రతిసారి కేవలము యూదుల గురించి మాత్రమే అని కాదు, యూదా ప్రజల గురించి అని కాదు. దేవుడు రకంగా ఏం చెప్తాడంటే, నేను ప్రపంచం అంతటికి నేను దేవుడిని కాబట్టి నేను కనుక ఒక ప్రవక్తని నేను ఏర్పాటు చేసుకుంటే, ఆయన కేవలము యూదా పట్టణానికి ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు. యాక్చువల్గా నేను ప్రపంచం అంతా నా అధికారం కింద ఉంది కాబట్టి నేను వాడుకున్న ప్రతి వారు కూడా ప్రపంచం అంతటికి నేను యాక్చువల్గా ఇచ్చేటువంటి ఒక విషయము. నేను యెర్మీయాని ఏర్పాటు చేసుకున్నా, ఒక రకంగా యూదా ప్రజలకు నేను ఏర్పాటు చేసుకున్నా, లోతుగా ఆలోచన చేస్తే యాక్చువల్ నేను కేవలము యూదా ప్రజల కొరకు మాత్రమే కాదు, నేను ప్రపంచంతో కూడా, ప్రపంచం పైన కూడా నా దృష్టి ఉంది, వాటిపైన నాకు అధికారం ఉంది. అధికారం ఉంది కాబట్టి ఆ దేశానికి సంబంధించినటువంటి కార్యాల్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను, ఆ దేశాలకు సంబంధించిన విషయాల్లో కూడా నేను తలదూరుస్తాను, నేను రాజ్య పరిపాలన నేను చేస్తాను, నేను కూడా కొన్ని విషయాలు ఆ రాజ్యంకి సంబంధించి కూడా నేను మాట్లాడతాను, ప్రవక్తలని కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఇప్పుడు చూడండి, ఆ మాట యాక్చువల్గా దేవుడు ఒక యూదుని ఉపయోగించుకొని, అంటే ఇక్కడ యెర్మీయాని యూజ్ చేసుకొని దేవుడు ఒక అన్యరాజుతో, అన్యరాజ్యంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వరకింద నిజంగా ఒకసారి లోతుగా ఆలోచించండి. ఆ టైంలో యెర్మీయా ఇది ప్రవచిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో వినేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకేం తెలుసు చూడండి, ఇంతకుముందు చెప్పని చూసారా, మనకు కొన్ని అధ్యాయాలు వెనక్కి వెళ్తే బబులోను రాజుకు కూడా తెలిసి ఏంటంటే యెర్మీయా నిజమైనటువంటి దేవుని యొక్క ప్రవక్తని, యెర్మీయా ప్రవచించిన ప్రతిదీ నిజమని, అది యూదా ప్రజలు నమ్మలేదన్న విషయం ఓ మూమెంట్లో బబులోను రాజుకు కూడా ఒక సందర్భంలో అర్థమైంది. అందుకని యూదా ప్రజలు గౌరవించకపోయినా బబులోను రాజు కొంచెం యుద్ధంలో గెలిచి వీళ్ళందరినీ చెరగా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా కొంచెం యెర్మీయాని గౌరవించడము, యెర్మీయాని ఘనపరచడం బైబిల్ మనం చూస్తాం. సో దాన్ని బట్టి ఆలోచించినప్పుడు మనకు అర్థం విషయం ఏంటంటే, కేవలము దేవుడు
ఈయన ప్రవక్తగా పెట్టుకుంది కేవలం ఇజ్రాయెల్ ప్రజల గురించి మాత్రమే కాదు, ప్రపంచ దేశాలతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఒకసారి దాన్ని బట్టి ఆలోచించండి. ప్రతి దేశానికి కూడా వాళ్ళకంటూ సొంతగా నార్మల్గా ఒక దేవుడు లేదా దేవత ప్రతి దేశానికి వాళ్ళకి ఉంది. ఇప్పుడు నార్మల్ చూడండి, ఇప్పుడు చూడండి, దేవులుగా మనం చెప్పుకున్నప్పుడు చాలామందికి ఒక రకమైనటువంటి గుంపుకి, లేదంటే ఒక రకమైనటువంటి కులానికి సంబంధించిన వ్యక్తులకి, ఆ గుంపుకి, లేదా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి జనమునకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎవరికి ప్రతి వాళ్ళకి కూడా లోకల్గా ఒక దేవుడు అంటూ వాళ్ళకు ఉంటూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి అది ఇండియాలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మా కులపు దేవుడు అంటారు, వాళ్ళు మా కుల దేవుడు అంటారు, దైవం అంటారు. అంటే బేస్ అర్థం ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది దేవుడు అంటే ప్రపంచం అంతటి దేవుడు కాదు, మాకు సంబంధించి, మా వర్గానికి సంబంధించి, మా జన్మకు సంబంధించి మాకు ఈయన లేదా ఈమె మాకు దేవత లేదా దేవుడు అని చెప్పుకుంటున్నారు. అలా ప్రతి వాళ్ళకి లోకల్గా వాళ్ళకంటూ ఒక దేవుని ప్రతి వాళ్ళు పెట్టున్నారు. అది ఇండియాలోనే కాదు, ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ప్రతి దేశానికి లోకల్గా ఒక దేశానికి సంబంధించి, ఐగుప్తు దేశానికంటూ ఒక దేవుడు లేదా ఒక దేవత ఉన్నాడు. అలాగే బబులోను రాజ్యం సంబంధించి ఒక దేవుడో దేవత అలా ఉన్నారు. అలాగే ఇలాంటి ప్రపంచం మధ్యలో, ఇలాంటి దేశాల మధ్యలో ఇజ్రాయేల్ ప్రజలకి ఒక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు బయట ప్రపంచం నార్మల్గా ఏమనుకోవచ్చు అంటే, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు సంబంధించిన దేవుడు ఉన్నాడు, మన గురించి ఆలోచన చేస్తాడు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన వారి గురించి ఆలోచన చేస్తాడు, వారి గురించి ఆయన పట్టించుకుంటాడు. మనకు ఒక దేవుడు, మనకి లోకల్గా మన రాజ్యానికి ఎలా ఒక దేవుడు ఉన్నాడో అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు ఒక దేవుడు ఉన్నాడు అని బహుశా మిగిలినటువంటి ప్రపంచ దేశాలు ఈ యెహోవా దేవుని నమ్మినటువంటి ఇజ్రాయేల్ ప్రజల గురించి, యెహోవా దేవుని గురించి బహుశా అనుకుంటుంటారు. కానీ ఈ టైం వచ్చినప్పుడు దేవుడు తను ఏదైతే ప్రపంచం నార్మల్గా ఇజ్రాయేల్ ప్రజల గురించి ఒక అంచనా వేసి ఆలోచన చేసుకొని యెహోవా దేవుని అనుకొని, యెహోవా అనేటువంటి ఈయన ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించిన దేవుడు అనుకుంటున్నారో, ఇప్పుడు సడన్గా ఇజ్రాయేల్ ప్రజలతో, యూదా ప్రజలతో దేవుడు వ్యవహరించి డీల్ చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు ప్రపంచ దేశాలతో కూడా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారి ఈ మెసేజ్, ఈ 46 రాజ్యం విషయాన్ని కనుక ఒక్కసారి ఐగుప్తు రాజ్యం వింటే ఒకసారి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే వాళ్ళ దేశంలో ఏమేమి జరగాలి, ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగవు, వారి దేవుడు లేదా వారి దేవత తమను ఎలా కాపాడుతుందో, ఇవన్నీ వారి దేవుళ్ళు వారితో మాట్లాడతారు. వాళ్ళకి సంబంధించిన దేవుడు ఐగుప్తు వరకే పరిమితమైనటువంటి దేవుడు వారితో మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఈ యెహోవా దేవుడు ఇజ్రాయేల్ పరిధిని దాటి చుట్టుపక్కల ఉండేటువంటి రాజ్యములతో కూడా దేవుడు మాట్లాడుతూ భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇందులో ఉన్న విషయం ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ఇదేం ఓ రకంగా ఇండైరెక్ట్గా దేవుడు ఏం చెప్తాడంటే, నేను కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే దేవుడిని కాదు, నేను ప్రపంచం అంతటికి నేనే దేవుణ్ణి. మీరు కావాలంటే నేను చెప్పింది జరుగుతుంది, మీరు చూడండి. మీ దేశంలో ఏం జరగాలో నేను డిసైడ్ చేస్తాను. నేను ఏం జరగాలని నేను నిర్ణయిస్తానో చివరికి మీ రాజ్యంలో కూడా అదే జరుగుతుంది. మీరు మీ దేవుళ్ళు కొంతమందిని మీరు పెట్టుకొని పూజిస్తూ వాటి మీద మీరు ఆధారపడుతున్నప్పుడు కూడా అల్టిమేట్గా మీ రాజ్యంలో కూడా నేను ఎక్కడో డిసైడ్ చేసిన మీ రాజ్యంలో జరుగుతుంది. ఓ రక దేవుడు ఏం చెప్తున్నానంటే, అల్టిమేట్గా విశ్వం అంతటికి నేనే నిజమైనటువంటి దేవుణ్ణి. మీ దేవుడు మీ రాజ్యం వరకే సంబంధించినటువంటి వాడు, మీ వరకే అధికారం ఉంటుంది, మీ వరకే ఏదైనా చేస్తాడు, మీ వరకే ఏదైనా ఆయన పరిధి మీ దేవుడు అని చెప్పుకున్నారు. మీరు ఆ లోకల్గా అంతవరకే మా దేవుని పరిధి ఇదని మీరు చెప్పుకున్నారు. మీ రాజ్యానికి ఒక పరిధి ఉంది, అలాగే మీరు నమ్మినటువంటి దేవునికి కూడా పరిధి ఉంది. కానీ ఇజ్రాయేల్ ప్రజలు నమ్మినటువంటి దేవునికి ఒక హద్దు, ఒక పరిధి అన్నది లేదు. సర్వాధికారి కలిగినటువంటి దేవుడు. అందుకని ఇప్పుడు దేవుడు అన్య రాజ్యములతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలం ఇక్కడ కేవలం ఐగుప్తు రాజ్యంతోనే కాదు, ఇంకా తర్వాత అధ్యాయాలు మనం చూస్తే వేరే పెద్ద పెద్ద రాజ్యాలతో కూడా దేవుడు, కొన్ని రాజ్యాలతో దేవుడు మాట్లాడతాడు. అదేం చెప్తుందంటే, దేవుడు నేను కేవలం ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే దేవుని కాదు, లేదా వారికి మాత్రం నేను లోకల్ అయిపోతాను, నేను పక్కకు వస్తే నేను నాన్ లోకల్ అయిపోతానని కాదు. దేవుడికి ప్రపంచం అంతా దేవుంది, ప్రపంచం అంతా దేవుని చేతుల్లోనే ఉంది. ప్రపంచంలో ఎవరు పరిపాలిస్తున్నా, ఎవరే ప్రాంతంలో సరే ఇంకనూ నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడే, సర్వాధికారము ఆయనకే ఉంది. ఈ యెహోవా దేవుడు ఐగుప్తులో దేవుడు కాకపోవచ్చు, కానీ ఇంకనూ ఐగుప్తు పైన కూడా ఈ దేవునికే అధికారము ఉంది. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రూవ్ చేస్తూనే ఈ విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకనే ఒక ఇర్మియా అటువంటి ఒక యూదా ప్రవక్తని యూస్ చేసుకొని దేవుడు అన్య రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఐగుప్తు రాజ్యం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదొకసారి ఆ మాట ఐగుప్తు రాజ్యం వాళ్ళు విని వాళ్ళు గ్రహిస్తే, వాళ్ళకి విషయం ఇలా అర్థమైతే, ఇజ్రాయేల్లో ఒక ఆయన ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన మన దేశం గురించి కూడా వారి దేవుడు ఇలాగ చెప్పాడని చెప్తున్నాడు, మన భవిష్యత్తు గురించి ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు అని వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ భవిష్యత్తు నిజంగా అది నమ్మకపోయినా సరే నిజంగా జరిగేది ఖచ్చితంగా ఇదే.
అదేం చెప్తున్నానంటే దేవుడు నేను సర్వాధికారి విషయాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అందుకనే ప్రతి రాజ్యంతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇక్కడ ఈ అధ్యాయంలో ఐగుప్తు రాజ్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 3వ వచనం చదవండి. యాక్చువల్లీ చూడండి 2వ వచనం మనం చూస్తే అక్కడ చూడండి 2వ వచనంలో అక్కడ దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి, నేను చదువుతాను చూడండి. అక్కడ ఐగుప్తును గూర్చిన మాట అనగా యోషియా కుమారుడు యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట చూస్తే నెబుకద్నెజర్ అంట ఒక యూఫ్రటీస్ అంటూ నది దగ్గర ఈ ఐగుప్తు రాజ్యమునకును బబులోను రాజ్యానికి యుద్ధం జరుగుతుందంట. ఇది జరిగిపోయినటువంటిది కాదు, జరగబోతున్నటువంటి యుద్ధం గురించి దేవుడు ముందుగా మాట్లాడుతూ పలానా టైములో పలానా చోట యుద్ధము జరుగుతుంది. ఎవరెవరికంటే బబులోను రాజ్యమునకు ఐగుప్తు రాజ్యమునకు యుద్ధము జరుగుతుంది. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ఏమంటున్నాడంటే 3వ వచనంలో డాలును కేడెమును సిద్ధపరచుకొనుడి, యుద్ధమునకు రండి, గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి, శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలను పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి అని మాట్లాడుచుండు. నాకేమీ కనబడుచున్నది, వారు ఓడిపోవచ్చున్నారు, వెనుక తీయుచున్నారు, వారి బలార్జులు అపజయము నొందుచున్నారు, తిరిగి చూడక వేగిరముగా పారిపోవచ్చున్నారు, ఎటు చూచిన భయమే, యెహోవా మాట ఇదే. ఇక్కడ చూడండి గమనించండి, ఇక్కడ యాక్చువల్ ఏం చెప్పారంటే పలానా టైంలో యుద్ధం జరుగుతుందని దేవుడు ముందుగానే యెరెమీయా ద్వారా ఐగుప్తు రాజ్యం దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే అక్కడ యాక్చువల్ ఏం చెప్తాడంటే ఈ ఐగుప్తు ప్రజలంట అనుకుంటారంటే ఏమనంటే బబుల్ రాజు యుద్ధానికి వచ్చాడు కదా, మనం యుద్ధం చేద్దాం, మనం వరేవలసిన పని మనకి ఏముంది, మనది కూడా బలమైన రాజ్యమే కదా, కాబట్టి మనం కూడా సిద్ధపడదాం అని చెప్పి సైనికులకి యుద్ధము చేయడానికి యుద్ధమునకు సిద్ధపడడానికి ఒక పిలుపుని ఐగుప్తు రాజ్యం వాళ్ళు ఇచ్చుకున్నారు, లేదా రాజు ఇచ్చుకున్నాడు. ఏమనంటే పదండి మనం పలానా చోటుకి వెళ్దాం, మనం కూడా శిరస్త్రాన్ని ధరించుకుందాం, యుద్ధ కవచాలు ధరించుకుందాం, మనం వెళ్ళి యుద్ధము చేద్దాము అని అనుకుని వాళ్ళు యుద్ధము చేయడం గురించి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. యుద్ధం చేయడం గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ మొమెంట్లోనే వెంటనే ఇన్స్టెంట్గా జరిగిపోయిన విషయం ఏంటంటే వెంటనే అక్కడ యెరెమీయా చూశాడట. అక్కడ ఏం జరుగుతుందని దేవుడు యెరెమీయాకు చూపించాడంటే వీళ్ళు యుద్ధంలో సిద్ధపడ్డారు, వెళ్తూ ఉన్నారు, ఈలోపు వెంటనే యుద్ధంలో వాళ్ళు ఐగుప్తు ప్రజలు ఓడిపోవటము, వాళ్ళు భయపడిపోయి వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోవడం కూడా జరిగిపోతుందంట. సో అప్పుడే అంటే ఎందుకు మాట కూడా ఉందో ఒకసారి ఆలోచించండి. యుద్ధానికి వెళ్దాం పదండి అనుకుంటున్నారంట, ఈలోపు మరలా భయం చేత అందరూ కూడా పారిపోతున్నారంట. అంటే అది ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఐగుప్తు ప్రజలు బబులోను రాజ్యం మీదకి యుద్ధం నాకు వెళ్ళినప్పుడు అంట అసలు యుద్ధం పెద్దగా ఇంకా స్టార్ట్ అయిందని కూడా మనం అనుకోలేము. అది జస్ట్ అప్పుడేదో స్టార్ట్ అయింది, ఇంకా సీరియస్గా చాలాసేపు యుద్ధం కూడా జరగదు. అలా స్టార్టింగ్లోనే ఆ మూమెంట్లోనే వెంటనే ఐగుప్తు ప్రజలకు తెలిసిపోతుంది అంటే మనం ఓడిపోతున్నాం అని తెలిసి వాళ్ళకి భయం కూడా వేసేసి ఇంకా యుద్ధం సరిగ్గా చేయకుండానే వాళ్ళు వెనక్కి కూడా తిరిగి పారిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారని ఇక్కడ యెరెమీయాకి దేవుడు దర్శనంగా ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇది ఐగుప్తు రాజ్యము కనుక ఈ మాట వింటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఐగుప్తు రాజ్యము కూడా అంత చిన్న రాజ్యం ఏమీ కాదు. ఐగుప్తు రాజ్యం ఏంటంటే ఇది చాలా చాలా బలమైనటువంటి రాజ్యం. అది ఒక రకంగా చెప్పండి, ఆ రోజున అగ్రరాజ్యం లాంటిది, చాలా బలమైనటువంటి రాజ్యం, చాలా బలమైనటువంటి రాజ్యం. అది చిన్న చిన్న వేరే వేరే రాజులు వేరే వేరే రాజ్యాలు ఒకవేళ యుద్ధంలోకి వెళ్ళాల్సి వస్తే కొన్ని సందర్భాల్లో ఐగుప్తు యొక్క రాజ్యం యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటారు. అందుకే చూడండి విశేషించినట్టు ఇజ్రాయెల్ ప్రజలు కూడా మన ఐగుప్తునికి వెళ్ళిపోతే మనం సేఫ్గా ఉంటాము అనుకున్నారు. ఎందుకు అన్నారు ఐగుప్తుకి వెళ్ళిపోతే సేఫ్గా ఉంటే ఎందుకు అనుకున్నారు? ఎందుకు బైబిల్లో చాలామంది యూదా ప్రజలు ఐగుప్తు అయిపోయినాక ఎందుకు చూడడం స్టార్ట్ చేశారు? దేవుడు ఎందుకంటే కొన్నిసార్లు అలా చూసాడు, ఎందుకు ఖండించాడు, ఐగుప్తునికి వెళ్ళొద్దని దేవుడు ఎందుకు చెప్పేవాడు అంటే సహజంగా చూసుకుంటే ఐగుప్తు చాలా బాగుంటుంది. నార్మల్గా చూడండి అమెరికా కెనడా లాంటి దేశాలు ఎంత బాగుంటాయి అని చాలామంది అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఆశపడతారో ఆ రోజుల్లో ఐగుప్తు అనేటువంటిది అలాంటిది, ఒక బలమైనటువంటి రాజ్యము. అక్కడికి వెళ్తే మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు, ఆహారంలో లోటు ఉండదు, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ తెలివిగా ప్రతిదీ ముందే ప్లాన్ చేసుకొని ప్రతిదీ చేస్తారు కాబట్టి కరువు వచ్చిన ఆహారం రెడీగా ఉంటుంది. కాబట్టి ఐగుప్తు రాజ్యం చాలా బలమైంది, అన్ని రకములుగా సైన్యపరంగా చూసుకొని అన్ని రకాలుగా చాలా బలమైంది. కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ కనుక మనం వెళ్ళిపోతే మనకు ప్రాబ్లమ్స్ ఉండవు, అది సహజంగా అందరూ అనుకున్నటువంటిది. కానీ ఏదైతే అది అగ్రరాజ్యము, అందులో మనం వెళ్ళిపోతే మనం సేఫ్గా ఉంటాం, సెక్యూర్గా ఉంటాం, మన ప్రాబ్లమ్స్ అన్నీ ఐగుప్తులోకి వెళ్ళిపోతే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని అందరూ లోకము అందరూ కూడా ఏదైతే ఏ రాజ్యం వైపు అయితే ఐగుప్తు రాజ్యం వైపు చూస్తుంటారో ఆ స్థితిగతులు ఈ మూమెంట్లో మారిపోబోతున్నాయి. అది దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అందరూ ఏమో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే ఐగుప్తునికి వెళ్ళిపోదాం, కరువు వస్తే ఐగుప్తుకి వెళ్ళిపోదాం, ప్రాణానికి ప్రమాదం ఉంటే ఐగుప్తు వెళ్ళిపోదాం,
ఎందుకంటే దాన్ని ఎవరు ఓడించలేరు కాబట్టి ఆడికి వెళ్ళిపోతే మనం సేఫ్గా ఉంటాం అని అందరూ వారి ప్రాబ్లమ్స్లో ఐగుప్తు వైపు చూస్తున్నారు అందరూ. అది బలమైన రాజ్యం అనుకోని. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ రాజ్యము బబులోను రాజ్యం మీదకి యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు అది ఇలా యుద్ధం ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో ఈలోపే ఐగుప్తు రాజ్యము కూడా, సైనికులు కూడా, బలాఢ్యులు కూడా భయపడిపోయి వాళ్ళు కూడా పారిపోతారు. అదే ఇర్మియా ఇక్కడ ఇదే నేనేం చూస్తున్నాను. ఇర్మియా అంటున్నాడు ఇక్కడ, ఇదే నేను చూసేటువంటి కార్యం ఏంటి, వీళ్ళందరూ పారిపోవడం ఏంటి, ఐగుప్తు రాజ్యము ప్రజలు సైనికులు వీళ్ళు పారిపోవడం ఏంటి, బలాఢ్యులు పారిపోవడం ఏంటి, సైనికులు పారిపోవడం ఏంటి, నాకు ఇలా కనబడుతుంది ఏంటి దర్శనం అని ఇక్కడ ఇర్మియా అనుకుంటున్నాడు అక్కడ. అలా ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా చూద్దాం, చూడండి. ఆ తర్వాత 6 వచనం చదవండి. త్వరగా పరిగెత్తు వారి పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్టిల్లపడుచున్నారు. నైలు నది ప్రవాహం వలె వచ్చును ఇతడెవడు, ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది, దాని జలములు తొలకునట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్ళు పట్టుకుని కూషీయులను, పూతీయులను, విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియున యెహోవాకు పగతీర్చు దినము. చాలా ఇక్కడ చూడండి, గమనించిన ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఇక్కడ పోయిటరీగా ఇక్కడ ఒక పద్య రూపంలో ఇక్కడ కొంచెం విషయాలు ఇక్కడ చెప్పారు. యాక్చువల్గా చూసుకుంటే అక్కడ ఐగుప్తు ప్రజలు అనుకుంటున్నారు ఏమనంటే, చూడండి అక్కడ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు 7వ వచనం చూస్తే చూడండి, నైలు నది ప్రవాహం వలె వచ్చు ఇతడెవడు, ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ దేవుడు చెప్తాడు. ఐగుప్తు సైన్యం ఏమనుకుంటుందంటే, మేము చాలా బలమైన వాళ్ళం కాబట్టి, మాది బలమైన రాజ్యం కాబట్టి, నైలు నది, ఐగుప్తు రాజ్యంలో నైలు నది అనేది ఒక నది ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మనము ఒక నైలు నది పొంగి పొంగి పారుతుంటే ఎలాగైతే ఒక తుఫాన్ లాగా జలప్రలయంలాగా వస్తే, అది ఎలాగైతే అది పెద్ద కాలంలో లెగిస్తే కనుక అది ఎలాగైతే ఈ పట్టణాలన్నింటినీ అది తుడిచివేస్తుందో, కప్పేస్తుందో, అలాగే మనం వెళ్ళి ఈ బబులోను రాజ్యం మనం కప్పేద్దాం, ఈ సైనికులతో యుద్ధం ఆడేద్దాం, మనం ఈజీగా గెలిచేస్తాం. మనం యాక్చువల్గా ఎలాగైతే ఒక ప్రవాహం వచ్చి నేలంతటిని తుడిచిపెట్టేస్తుందో, అలాగే మనం కూడా చాలా ఈజీగా వీళ్ళు తుడిచిపెట్టేస్తాము అని అనుకుంటూ ఐగుప్తు ప్రజలు యుద్ధానికి వచ్చారంట. అలా అనుకుంటూ ఐగుప్తు ప్రజలు యుద్ధానికి వచ్చారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే వెంటనే వాళ్ళ అంచనాలు ఇక్కడ తారుమారైపోయినాయి. ఎందుకు తారుమారైపోయినాడు తెలుసా? అక్కడ చూడండి, అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. యాక్చువల్ చూడండి, ఇక్కడ 9వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరడి. డాళ్ళు పట్టుకొని చూడండి, ఇక్కడ కూషీలను, పూతీయులను, విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలని. ఇక్కడ చూడండి, వాళ్ళందరూ ఎవరంటే, ఈ 9వ వచనం వాళ్ళు ఎవరంటే యాక్చువల్గా ఐగుప్తు రాజ్యంతో యుద్ధం. కానీ ఒక రకంగా ఐగుప్తు రాజ్యంలోనే వేరే దేశానికి సంబంధించిన సైన్యులు కూడా కొంతమంది ఐగుప్తు రాజ్యంతో పాటుగా బబులోను రాజ్యం వ్యతిరేకంగా ఐగుప్తునకు అనుకూలంగా కొంతమంది వేరే రాజ్య సైన్యులు వచ్చారు. ఓ రకంగా యాక్చువల్గా ఇక్కడ ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు ఐగుప్తు రాజ్యం ఎంతగా సిద్ధపడ్డామని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత ఉందంటే, కేవలం మన రాజ్యంలో ఉన్న సైనికులతోనే కాదు, మనం చుట్టుపక్కల ఉన్నటువంటి పొరుగు దేశ రాజ్యాల యొక్క సైనికులను కూడా మనము వాళ్ళకి డబ్బు ఇచ్చి, వాళ్ళ జీతంలాగా ఇచ్చి వాళ్ళని మనం ఇక్కడ తెచ్చుకున్నాము కాబట్టి గ్యారంటీగా మనం గెలిచేస్తాం, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే కేవలము అసలు మనమే పెద్ద బలమైనటువంటి సైన్యము, అయితే మనం మాత్రమే కదా, మనం ఇంకా చాలామందిని కూడా మనము తెచ్చుకున్నాం కదా, మనతో కలిసి యుద్ధం చేయడానికి డబ్బులు ఇచ్చి కూడా కొంతమందిని మనం తెచ్చుకున్నాం కదా, వాళ్ళు కూడా మనతో పాటు యుద్ధం చేస్తారు, మనకు అనుకూల యుద్ధం చేస్తారు కాబట్టి బబులోను రాజ్యం ఖచ్చితంగా ఓడిపోద్ది అని చాలా కాన్ఫిడెన్స్ మీద వాళ్ళు ఎలా ఊహించుకుని యుద్ధంలోకి వెళ్ళాలంటే, మనం ఇంకేం లేదు, మనం వెళ్ళామంటే ప్రవాహం వాళ్ళ మీదకి వచ్చినట్టే వాళ్ళందరినీ మనం తుడిచిపెట్టేస్తాం అనుకుంటూ వాళ్ళు యుద్ధానికి వెళ్ళారట. కానీ అలా అనుకుంటూ యుద్ధంలోకి అలా వెళ్ళారో లేదో ఈలోపే వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఈజీగా వాళ్ళు ఓడిపోతున్నారు. యుద్ధం పెద్దగా స్టార్ట్ అయింది కూడా లేదు. వీళ్ళంత కాన్ఫిడెన్స్ అయితే యుద్ధాన్ని స్టార్ట్ చేశారో ఆ నమ్మకము లేదా అహంకారము లేదా గర్వం ఏదైతే వారి హృదయాల్లో ఉందో ఈజీగా గెలిచేస్తాం అనుకొని అది నిమిషంలోనే మొత్తం అది తుడిచిపెట్టిపోయింది. అది వాళ్ళు అన్నారంటే, మనం బబులోను రాజ్యాన్ని తుడిచిపెట్టేస్తాం, సైనికులను తుడిచిపెట్టేస్తాం, యుద్ధం ఈజీగా గెలిచేస్తాం అనుకున్నారు. కానీ నిమిషంలోనే వాళ్ళకున్నటువంటి ధైర్యం, వాళ్ళకున్న నమ్మకం అంతా కూడా చెదిరిపోయింది. దానికి ఒక కారణం ఏంటంటే కేవలము బబులోను రాజ్యమే కారణం కాదు, దేవుడు కూడా కారణం. అందుకే చూడండి, అక్కడ 10వ వచనం చూడండి. ఇది ప్రభువును సైన్యములకు అధిపతగు యెహోవాకు పగ తీర్చు దినము, ఆయన తన శత్రువులకు ప్రతిదండన చెయ్యును, ఖడ్గము కడుపారా తినును, అది తనివితేర రక్తము త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా
బలి జరిగింపబోచున్నాడు. ఇక్కడ గమనించండి, యెహోవా పగ తీర్చు దినం అని మనం చూస్తున్నాం. దేవుడు అంట తన పగను తీర్చుకునేటువంటి దినము, దేవుడు తీర్పు తీర్చేటువంటి ఒక దినం అని ఆ వచనం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఎందుకు ఒక బలమైనటువంటి ఐగుప్తు రాజ్యం అంత ఈజీగా ఓడిపోతుంది? దానికి కారణం ఏంటంటే ఐగుప్తు రాజ్యము అది బలహీనమైంది, బబులోను రాజ్యము బలమైంది కాబట్టి అని కాదు. ఐగుప్తు వాళ్ళు ఏమనుకున్నారంటే యుద్ధంలో కేవలము ఒక పక్కన బబులోను రాజ్యం వాళ్ళు, ఒక పక్కన మనం ఐగుప్తులు ఉన్నాం, ఇంతే అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియడానికి ఒక విషయం ఏంటంటే బబులోను రాజ్య పక్షముగా దేవుడు ఒక మొమెంట్లో వచ్చి దేవుడు కూడా ఉండి ఆ యుద్ధంలో దేవుడు కూడా యుద్ధము చేస్తున్నాడు. అది ఐగుప్తు ప్రజలకు తెలియదు. దేవుడు తమకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఈ సందర్భంలో దేవుడు తమకు తీర్పు తీరుస్తాడు. ఇజ్రాయేలు దేవుడు అయినట్టు యెహోవా కూడా ఇందులో మనకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఇప్పుడు ఇంతకుముందు ఇజ్రాయేల్ ప్రజలకు లేదా యూదా ప్రజల తీర్పు తీర్చడం అయిపోయింది. ఇప్పుడు వారి దేవుడు మనకు కూడా ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాడు. అది వాళ్ళకి అర్థం కాలేదు, వారికి తెలియలేదు. అందుకని వాళ్ళు చాలా ధైర్యంగా వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. కానీ సడన్గా వాళ్ళు చాలా ఈజీగా ఓడిపోవడం గమనించారు, వాళ్ళు గుర్తించారు. కారణం ఏంటో వాళ్ళకు కూడా భవిష్యత్తు ఆ మూమెంట్లో అర్థమైందో లేదో, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఎలా జరగబోతే ఇక్కడ దేవుడు ప్రవక్తని యెర్మీయా ద్వారా చెప్తున్నాడు. యుద్ధం ఆ టైంలో వీళ్ళు ఏమనుకుంటారు, కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు గెలిచేస్తామని. కానీ ఆ టైంలో దేవుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడంటే అక్కడ బబులోను రాజ్యమునకు అనుకూలంగా ఐగుప్తు వ్యతిరేకంగా ఎందుకు నిలబడ్డాడు అంటే బబులోను రాజ్యం వాళ్ళు భక్తిపరులు కాబట్టి అని కాదు, కానీ ఐగుప్తు రాజ్యమునకు దేవుడు తీర్పు తీరుద్దాం అనుకున్నాడు కాబట్టి బబులోను పక్షాన దేవుడు నిలబడ్డాడు. బబులోను పక్షాన అంత ఈజీ ఎందుకు ఓడిపోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు అక్కడ బైబిల్లో చూడండి, దేవుడు పగ తీర్చుకునేటువంటి ఒక దినం అని చూస్తున్నాం బైబిల్ మనం. యాక్చువల్ ఇంకా అదే వచ్చిన ఏంటంటే దేవుడు అంటే ఒక రకంగా బలిలాగా దేవుడు దాన్ని ఆ సిచ్యువేషన్ ఎలా ఉందని మనం చూస్తున్నాం. అంటే దేవుడు అంటే పగ తీర్చుకుంటాడంట. అక్కడ ఖడ్గమంట విపరీతంగా రక్తం తాగుతుందని బైబిల్ అక్కడ మనం చూస్తున్నాం. అంటే అంతగా వినాశనం అక్కడ ఐగుప్తు ప్రజలకు జరుగుతుంది, సైన్యాన్ని జరుగుతుంది. అది మాత్రమే కాదు, కానీ ఆ యుద్ధం ఆ సిచ్యువేషన్ అంతటిని కూడా తీర్పు తీర్చే కార్యాన్ని దేవుడు ఎలా చూస్తాడంటే ఒక వ్యక్తి తనకి బలం తీసుకొస్తే, అంగీకారయోగంగా అర్పణ తీసుకొస్తే దేవుడు దాన్ని అంగీకరించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చూసారా? అలాగా ఈ సిచ్యువేషన్లో ఐగుప్తులను ఓడిస్తున్నప్పుడు దేవుడు అలా ఫీల్ అవుతున్నాడంట. అంటే రకంగా చెప్పాలంటే దేవుడు ఇక్కడ సంతోషిస్తున్నాడు. ఓ రకంగా ఐగుప్తును ఓడించటంలో దేవుడు సంతోషిస్తున్నాడు. సంతోషిస్తున్నాడు. అలాగనే బబులోనుకు అనుకూలంగా ఉన్నాడని కూడా కాదు. యాక్చువల్గా అక్కడ రకంగా వచ్చిన మనకి ఏం చెప్తుంది అంటే దేవుడు చరిత్రలో ఇన్వాల్వ్ అయ్యి, ప్రపంచం యొక్క స్థితిగతులు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. అలా జరిగించేటప్పుడు ఎవరికన్నా సహాయం చేయాల్సిన టైం వస్తే దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎవరికన్నా తీర్పు తీర్చాల్సిన టైం వస్తే దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు. అలా ఐగుప్తును తీర్పు తీరుద్దాం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు బబులోను పక్షమున దేవుడు ఉన్నాడు అంతే. అంతేగాని బబులోను ఏదో మంచిదని కాదు. బబులోను దేవుడు జస్ట్ యూజ్ చేసుకుంటున్నాడు. ఇంతకుముందు యూదా ప్రజలను తీర్పు తీర్చడానికి బబులోను వాడుకున్నాడు. చూసారా? అలాగే ఇప్పుడు ఐగుప్తునకు తీర్పు తీర్చడానికి దేవుడు మరలా బబులోను వాడుకుంటున్నాడు అంతే. సింపుల్ చెప్పాలంటే అలా వాడుకుంటే ఇక్కడ దేవుడు ఎందుకని దేవుడు అలా ఎందుకు సాటిస్ఫై అవుతున్నాడు? ఐగుప్తు ప్రజలను ఓడిస్తే దేవునికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటి? ఒక బలిని అంగీకరించినట్టు దేవుడు అంత సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే అక్కడ ఏదో దేవుడు శాడిజంతో యుద్ధం చేస్తున్నాడు కాదు, అక్కడ దేవుడు పనిష్ చేస్తున్నాడు. కానీ అక్కడ న్యాయ తీర్పు కాబట్టి, న్యాయము గెలుస్తుంది కాబట్టి, న్యాయము దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే అన్యాయం జరిగిన చోట ఖచ్చితంగా దేవుని యొక్క అక్కర ఖచ్చితంగా వారిపైన, ఆ ప్రాంతాలపైన, ఆ మనుషులపైన దేవునికి అక్కర ఉంటుంది. వాళ్ళు అన్యులైనా సరే కావచ్చు, దేవుని తెలుసుకోకపోయినా సరే, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా సరే, ఎక్కడ బలహీనులను బలవంతులు అణిచివేస్తున్నా సరే, వాళ్ళు ఆ బలహీనపరచబడుతున్నటువంటి వాళ్ళు, అనాదరొక్కబడుతున్నటువంటి వాళ్ళు అన్యులైనా సరే ఖచ్చితంగా దేవుని బాధ ఖచ్చితంగా కలిగిస్తుంది. ఎందుకంటే దేవుడు కేవలం క్రిస్టియన్స్ మాత్రమే దేవుడు కాదు, లేదంటే ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే దేవుడు కాదు. యెహోవా దేవుడు ప్రపంచం అంతటికే దేవుడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి. అందుకని ఆయన మన కులపు దేవుడు కాదు, లేదా మన దేశానికి సంబంధించిన దేవుడు కాదు, లేదా ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించిన దేవుడు కాదు. యెహోవా దేవుడు నిజమైనటువంటి దేవుడు కాదు, ప్రపంచం అందరికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతున్నా, ఏ బలవంతుడు ఏ బలహీనుని అణిచివేసే ప్రయత్నం చేసినా సరే ఆ బలహీనుడి పక్షాన్ని ఖచ్చితంగా దేవుడు నిలబడతాడు. ఆ బలహీనుడు దేవుడిని నమ్ముకోలేదు, దేవుడు ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకు నిలబడతాడంటే
దేవుడు ప్రపంచం అంతటికి దేవుడు కాబట్టి ఆ ప్రపంచాన్ని దేవుడు సరిగ్గా బ్యాలెన్స్ చేయాలనుకుంటాడు, న్యాయం తీర్చాలనుకుంటాడు, ప్రపంచం న్యాయంగా దేవుడే నడిపించాలనుకుంటాడు. కాబట్టి కొన్ని సందర్భంలో తనను నమ్మనటువంటి వారైనా సరే వారి జీవితాలు అన్యాయాలు జరుగుతుంటే ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉండడు, దేవుడు న్యాయము తీరుస్తాడు. దేవుడు అలా శిక్షిస్తున్న ప్రతిసారి కూడా అక్కడెక్కడ అన్యాయం కాదు. బైబిల్ ఎక్కడైనా సరే ప్రజలు ఈ రోజుల్లో దేవుడు తీర్పు తీర్చినప్పుడు అన్యాయం అనుకుంటారు, కానీ అన్యాయం కాదు. ఎక్కడ అది అన్యాయం కాదు, అది న్యాయ తీర్పు. అక్కడ న్యాయాన్ని బట్టి దేవుడు కొంతమంది శిక్షిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలామంది బైబిల్ అర్థం కాదు కాబట్టి చాలామంది మన దేవుని తప్పు పడతారు. కానీ ఈ రోజుల్లో కోర్టులో న్యాయం జరిగిందనుకోండి, మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అదిలో ఒకళ్ళు కనుక పబ్లిక్ కనుక కొన్నిసార్లు మనకు కనుక కోర్టులో న్యాయం జరగలేదు, అన్యాయమే గెలిచింది అనిపిస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది. న్యాయం జరగాలి, ఖచ్చితంగా తప్పు చేసిన శిక్షణ పడాలి, అమాయకులు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని కొన్నిసార్లు అన్యాయంగా శిక్షణ పడుతున్నటువంటి వారు పైకి రావాలి, నిజమైనటువంటి నింద శిక్షణ పడాలని ప్రపంచం అందరం బేసిక్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనిషికి ఆ నేచర్ దేవుడు పెట్టాడు, న్యాయం ఎప్పటికైనా సరే గెలవాలి అనేటువంటి ఒక ఆశ. అది జరుగుతున్న న్యాయం జరుగుతూ ఉంటే చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు మనిషి. ఎందుకంటే ఆ స్వభావం దేవునిది. యాక్చువల్గా దేవుడు మనిషికి ఆ స్వభావాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్వభావం యాక్చువల్ మనలో ఉంది, అందుకనే కొన్నిసార్లు అన్యాయం జరుగుతున్నట్టు మనకు బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు అక్కడ ప్రత్యక్షంగా మనకేమీ లాభముగా నష్టంగా లేకపోవచ్చు, కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే దేవుడు మనకు ఆ స్వభావాన్ని పెట్టాడు, న్యాయం జరగాలి, న్యాయమే గెలంటుంటుంది. నార్మల్గా ప్రతి మనిషి కోరుకుంటాడు. ఇప్పుడు అది మనం కోరుకుంటాం, అది న్యాయం జరిగినప్పుడు మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. కానీ అదే రకమైన ప్రజలకి మళ్ళీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి దేవుడు న్యాయ తీర్పు అంట. మాత్రం చాలామంది ప్రపంచానికి నా రైట్ మీ దేవుడు అంతమంది చంపేస్తున్నాడు, అంతమంది శిక్షించడు ఏంటంటారు. కానీ బైబిల్ చెప్తున్న మా దేవుడు ఎవరు కూడా నార్మల్గా ఉన్న కోపంతో శిక్షించట్లేదు. దేవుడు యాక్చువల్గా న్యాయ తీర్పు తీర్చడానికి, న్యాయాన్ని జరిగించడానికి కొంతమంది దేవుడు శిక్షిస్తున్నాడు. కోర్టు అలా చేస్తుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మన దేవుడు న్యాయం తీరుస్తున్న మాత్రం ప్రజలకు అది అర్థం కాదు. అందుకని వాళ్ళు యెహోవా దేవుడు న్యాయం తీరుస్తున్నప్పుడు అన్యాయం చేసాడేమో అని అనుకుంటారు. కానీ లోతుగా ఆలోచిస్తే అర్థం విషయం అంటే దేవుడు ఎక్కడ కూడా అన్యాయంగా తీర్పు తీర్చలేదు. దేవుడు శిక్షించినప్పుడు యాక్చువల్గా దానికి ఉన్నటువంటి ఇంకొక పేరు అంటే దేవుడు న్యాయ తీర్పు, న్యాయంగా దేవుడు తీర్పు తీర్చాడు. ఇక్కడ ఐగుప్తు ప్రజలకు ఏదో దేవుడు అన్యాయం చేసాడు, బబులోను రాజ్యానికి ఫేవర్ చేసాడని కాదు. అనవసరంగా బబులోను పక్షానికి వెళ్ళిపోయాడు, వాళ్ళకి అనవసరంగా ఫేవర్ చేశాడు, వాళ్ళకి మేలు చేశాడు అనవసరంగా, వీళ్ళేమో అనవసరంగా శిక్షించాడని కాదు. అక్కడ ఎక్కడ అనవసరం లేదు, అక్కడ న్యాయ తీర్పు ఉంది. అందుకని ఆ న్యాయం జరిగినప్పుడు దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాడంటే అక్కడ న్యాయము జరిగింది, దేవుడు అనుకున్నటువంటి కార్యము చివరికి దేవుడు జరిగించగలిగాడు. అందుకని దేవునికి అది ఒక బలి అర్పించినప్పుడు ఎలాగ దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు, అలా ఇక్కడ న్యాయం జరిగినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడు అని బైబిల్ మనం చూస్తున్నాం. కొంచెం కింద చదువుకుందాం, 11 వచనం చదవండి. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను, నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు, ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటకును గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చాలు. ఇప్పుడు చూడండి 13 వచ్చిన మళ్ళీ వేరే యుద్ధం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఒకసారి గమనించిన, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడంటే 11 వచ్చిన ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమైన, నీకు చికిత్స కలుగదు. ఇప్పుడు చూడండి అక్కడ 11, 12 వచ్చిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు ఇబ్బంది పడ్డావు, ఎంతగా సఫర్ అయ్యావు, ఎంతగా నువ్వు గాయపరచబడ్డది భౌతికమైన గాయాల గురించి యాక్చువల్ మాట్లాడలేదు, వాళ్ళ స్థితిగతుకుని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాడుతూ గుగ్గిలం తెచ్చుకో అంటే అర్థం ఏంటంటే నువ్వు ఔషధం తెచ్చుకో, మెడిసిన్ తెచ్చుకో, నువ్వు గాయపరచబడ్డావు కదా, నువ్వు వెళ్ళి ఆయింట్మెంట్ తెచ్చుకొని నువ్వు రాసుకో అని దేవుడు అంటున్నాడు. నువ్వు ఎంత రాసుకున్నా సరే నీకు యూజే ఉండదు, ఎందుకంటే నీకు స్వస్థత రాదు. కాబట్టి అంటే నువ్వెంతగా సఫర్ అవుతావున్నావంటే, నువ్వెంతగా బలహీనమైపోతావంటే, నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, నీకున్న బాధను తగ్గించడానికి ప్రపంచంలో మెడిసినే ఉండదు, పరిష్కారమే లేనంత బాధ నీకు ఉంటుంది అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పరిష్కారం బాధ అది మాత్రం దేవుడు అంటున్నాడు. నీ స్థితి ఏంటంటే నువ్వు ఇలా బలహీనమైపోయావు, నువ్వు ఇలా పడిపోయావని, నువ్వు గొప్ప రాజ్యముగా ఉన్నానని అనుకుంటూ కూడా ఇప్పుడు ఏమీ చేతకాక చాలా సులువుగా నువ్వు యుద్ధంలో ఓడిపోయావు అనే విషయం ప్రపంచం అంతటికి తెలిసిపోద్ది అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ప్రపంచం అంతటికి ఏమో ఇప్పటివరకు నీ గురించి పెద్దగా ఒక అంచనాలు ఉన్నాయి, నువ్వు చాలా బలమైన రాజ్యమని, నువ్వు ఎక్కడ యుద్ధంలోకి వెళ్ళి ఈజీ గెలిచేస్తావు అని ఒక అంచనా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఓటమితో ప్రపంచానికి ఏం తెలుస్తుంది అంటే బబులోను రాజ్యము బలమైనదని అర్థమవుతుంది, నీ రాజ్యము చాలా చాలా బలహీనమైనదని, నీకు పెద్దగా అధికారం ఇంకేది కూడా లేదన్న విషయము ప్రపంచానికి ఈ టైంలో
తెలుస్తుంది, అది నీకు ఒకలాంటి అవమానం లాంటిది. కాబట్టి నువ్వు మెడిసిన్ తెచ్చుకొని ఎంతగా పరిష్కారం నువ్వు వెతికినా సరే నీ పరిష్కారమే దొరకనంతగా నువ్వు సఫర్ అవుతున్నావు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, ఆ తర్వాత చూడండి ఇక్కడ నేను చదువుతాను చూడండి. ఇప్పుడు ఈ 13 వచనం నుంచి మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్ ఇక్కడ వేరే యుద్ధం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తులను హతము చేయుటను గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన ఇక్కడ చూడండి మరలా ప్రత్యక్షమైందంటే ఇక్కడ రెండో యుద్ధం కూడా కొంతకాలం యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం గురించి కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. 14 వచనం చదవండి. ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నోపులోను తహపనేసులోను ప్రకటన చేయుడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశంలోను మృంగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు. యెహోవా వారిని తోలివేయుచున్నాడు, గనుకనే వారు నిలువకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్ల చేయుచున్నాడు. వారు ఒకని మీద ఒకడు కూలుచు, లెండి క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందుము రండి, మన స్వజనుల యొద్దకును మన జన్మభూమికిని వెళ్ళుదుము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకునేవాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారచ్చట చాటించిరి. చాలా ఇక్కడ చూడండి 15 వచనం చూడండి 2 లైన్ చూస్తే అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. అక్కడ బలాఢ్యుల మీద పడి కూలుతారని అక్కడ దేవుడు మాట్లాడుతూ 15 వచనం 2 లైన్లు అక్కడ యెహోవా వారిని తోలివేయుచున్నాడు, గనుకని వారు నిలవకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్లా చేయుచున్నాడు, వారొక్కని మీద ఒక్కడు కూలుదురు. ఇక్కడ గమనించండి, దేవుడు అక్కడ చెప్తున్నాడు చూడండి, యెహోవా అంట వారిని తోలివేశాడంట. ఇక్కడ చూడండి ఇంకో యుద్ధం గురించి ఇక్కడ యాక్చువల్ మాట్లాడతారు. మరలా దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైంది. అంటే బహుశా మొదటగా యుద్ధం చేస్తాడు, బబులోను రాజు యుద్ధం చేస్తాడు ఐగుప్తు, అది అయిపోద్ది. మరలా తర్వాత కొంతకాలం తర్వాత మరలా ఖచ్చితంగా బబులోను రాజు మరలా యుద్ధానికి వెళ్తాడంట ఐగుప్తు మీదకి. మరలా యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు కూడా వీళ్ళు ప్రిపేర్ అవుతారు, కానీ యాక్చువల్గా వీళ్ళకి అంత ధైర్యం వాళ్ళకి ఉండదు. వాళ్ళు అప్పుడు కూడా కూలిపోతారు. ఎందుకంటే దేవుడు వారిని తోలివేస్తున్నాడట. ప్రతి చెప్తున్నా చూడండి, అక్కడ ఆ మాట మనకు చాలా ఇంపార్టెంట్. దేవుడు వారిని తోలివేస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఐగుప్తు వారిని తోలివేస్తుంది, బబులోను రాజ్యం వారిని తోలివేస్తానని చెప్పట్లేదు. నెబుకద్నెజరు రాజు వారిని తోలివేస్తానని చెప్పట్లేదు. యెహోవా వారిని తోలివేస్తున్నాడు. సరే, అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడంటే మనమే అర్థం చేసుకోవాలంటే, ఒక యుద్ధం లాంటి ఒక పెద్ద కార్యమే జరుగుతున్నప్పుడు నార్మల్గా మనం అనుకుంటామంటే యుద్ధం స్టార్ట్ అయ్యిందంటే అది ఎవరి కంట్రోల్లో ఉండదో సిచ్యువేషన్ మనం అనుకుంటాం నార్మల్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది, అయిపోద్ది, మనం ఇంకా కంటిన్యూ అవుతుంది. అది ఎప్పుడైతే ఎవరైనా చెప్పలేము. అది ఒకసారి యుద్ధం అనేది స్టార్ట్ అయిన తర్వాత అది ఎవరి కంట్రోల్లో ఉండదు. అది ప్రతిదీ కూడా వారి వశంలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు యుద్ధం అనేటువంటిది ఇప్పుడు రష్యా చేతుల్లోనూ పూర్తిగా లేదు, అలాగే యుక్రెయిన్ చేతుల్లో కూడా లేదు. అలాగా యుద్ధం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి అది ఎంత పెద్ద కార్యం అంటే అది స్టార్ట్ అయిన తర్వాత ఇటు బబులోను రాజ్యం యొక్క చేతుల్లోనూ పూర్తిగా ఉండదు, ఐగుప్తు రాజ్యం యొక్క చేతుల్లో కూడా పూర్తిగా ఉండదు. సిచ్యువేషన్ ఇద్దరు రాజుల కంట్రోల్ ఉండదు. అది ఎటు ఎలా మారిపోద్ది ఎవరూ చెప్పలేనటువంటి సిచ్యువేషను యుద్ధం లాంటి పెద్ద కార్యం అంటే. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను వారిని తోలివేస్తాను దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యుద్ధం బబులోనికి ఐగుప్తు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఐగుప్తు రాజా కంట్రోల్లో కూడా అది ఉండదు, బబులోను రాజా కంట్రోల్లో కూడా ఉండదు, కానీ నా కంట్రోల్ అది ఉంటుంది. నేను తోలివేస్తేనే వాళ్ళు తోలివేయబడతారు. నేను తోలివేయాలని నిర్ణయిస్తేనే బబులోను రాజ్యం ఐగుప్తు రాజ్యాన్ని తోలివేస్తారు, లేదంటే వారి వల్ల అది అవదు. ఒరొక దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదంతా కూడా నా కంట్రోల్ ఉంటుంది. ఇదంతా యుద్ధం అనేది మనుషుల కంట్రోల్ ఉండదేమో, కానీ వాళ్ళ కంట్రోల్ లేదు కాబట్టి నా కంట్రోల్లో కూడా లేదని కాదు. మనుషుల యొక్క వశంలో లేకపోవచ్చు, కానీ అది ఇంకనూ నా వశంలో ఉంటుంది. ఎందుకంటే నేను కేవలం ఇజ్రాయెల్ ప్రజలకే దేవుణ్ణి కాదు, ఐగుప్తు రాజ్యం పైన కూడా నా అధికారం ఉంది. ఎందుకంటే నేను దేవుణ్ణి కాబట్టి. బబులోను రాజ్యం పైన నాకు అధికారం ఉంటుంది, ఎందుకంటే నేను ప్రపంచం అంతటికి నేను దేవుణ్ణి కాబట్టి. నేను తోలివేస్తున్నాను కాబట్టి వాళ్ళు తోలివేయబడుతున్నారు. అందులో బబులోను రాజ్యం గొప్పతనం లేదు, ఐగుప్తు యొక్క బలహీనత కూడా అందులో ఏమీ లేదు. నేను అనున్నాను కాబట్టి అలా జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. ఇంకొంచెం కింద చదవండి. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకునివాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారచ్చట చాటించిరి. పర్వతములో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతముల్లో కర్మేలు ఎట్టిదో, నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చుచున్నది, వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలీ సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుకతట్టు తిరిగిరి, ఎక్కడనూ నిలువకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయెను. చూసారు అక్కడ చూడండి, కూలీ సిపాయిలను చూస్తే అంటే ఇందరు చెప్పించి డబ్బులు తెచ్చుకుంటారు వాళ్ళే కూలీ సిపాయిలు అంటే. ఇక్కడ చూడండి 20 వచనంలో మాట చూడండి, ఐగుప్తు అందమైన పెయ్యి అని ఉంది. ఇప్పుడు చూడండి ఎందుకు ఆ మాట ఎందుకు దేవుడు చెప్తాను, పెయ్యి అంటే దూడ. యాక్చువల్గా చెప్పాలంటే
ఇప్పుడు ఐగుప్తు గురించి దేవుడు ఎలా డిస్క్రైబ్ చేస్తున్నా ఒకసారి ఆలోచించండి. ఐగుప్తు అంటే యాక్చువల్గా బలమైన రాజ్యం అనుకుంటాం. ఐగుప్తు యాక్చువల్గా వారు తమ గురించి ఏమనుకుంటారంటే మనం చాలా బలవంతులమి, చాలా బలమైనటువంటి వాళ్ళమే అని ఐగుప్తు అనుకుంటున్నారు. వాళ్ళు తమ బలాన్ని ఎలా అంచనా వేసుకుంటున్నారంటే బహుశా ఒక సింహం లాగా లేదా బలమైనటువంటి ఒక జంతువులాగా తమను గురించి వాళ్ళు అలా ఊహించుకుని అలా పోల్చుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు వచ్చి అంటున్నాడు, ఐగుప్తు నువ్వేదో నీ గురించి చాలా గొప్పగా చాలా బలమైనటువంటి ఒక మృగములాగా ఏదో నువ్వు అలా ఊహించుకుంటున్నావు, కానీ నువ్వు చెప్పాలంటే ఒక దూడతో సమానం. నువ్వు అంటే నువ్వు చాలా సెన్సిటివ్గా సున్నితంగా ఉండేటువంటి ఒక దూడతో సమానం. నువ్వు పెద్దగా నువ్వేమీ చేసుకోలే, అంత బలహీనమైనటువంటి దానవు నువ్వేదో నేను పెద్ద ఒక సింహంలాగా నేను బలమైన దాన్ని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు అనుకున్నంత బలమైన దానివి కాదు. యాక్చువల్గా నువ్వు అలా ఊహించుకుంటున్నావు. కానీ నా దృష్టిలో నేను ఇన్వాల్వ్ అయితే నువ్వు ఎంత బలవంతుడు నువ్వు అనుకుంటున్నా సరే, నువ్వు చాలా బలహీనమైనటువంటి సున్నితమైనటువంటి ఒక పెయ్యితో సమానం, అంటే ఒక దూడతో సమానం. అది పెద్దగా ఫైట్ చేయలేదు. అది యాక్చువల్గా ఇంకా ఆవన్నా కొంత ఫైట్ చేస్తుంది, గేదన్నా కొంత ఫైట్ చేస్తుంది. దూడ పిల్ల ఏం ఫైట్ చేస్తుంది అప్పుడు ఏం ఫైట్ చేయలేదు. చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా లేతగా ఉంటుంది. అది దేవుడు అలా మాడితే ఇక్కడ ఐగుప్తు గురించి మాడుతున్నాడు. నువ్వు అందమైన పెయ్యి అంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా బలహీనమైన దానివి, చాలా సున్నితమైనటువంటి దానవు. నువ్వు నా ముందు నిలబడి నువ్వు ఎక్కడ తట్టుకుంటావు? ఇది ఓ రక దేవుడు అలాంటి మాటలు ఎందుకు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పనా? ఎందుకు మాట్లాడుతుంటే ఐగుప్తు ఎప్పుడు కూడా తనను గురించి తను ఎప్పుడు కూడా చాలా గొప్పగా అనుకునేది. ఐగుప్తు రాజ్యం యొక్క లక్షణం ఏంటంటే బేసిక్ దేవుడు ఎందుకు తీర్పు కూడా తీరుస్తుంటే ఐగుప్తు ఏమనుకున్నదంటే ఓ రకంగా ఐగుప్తు రాజ్యము చాలా అహంకారంతో ఉన్నటువంటి ఒక రాజ్యము, చాలా గర్వపడేటువంటి ఒక రాజ్యము, అతిశయపడేటువంటి ఒక రాజ్యము. అది దేవుని యొక్క మాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళేదో యుద్ధం నాకు చాలా ఈజీ గెలిచేస్తాం అనుకుని ఏదో సిద్ధపడిపోదాం, పదండి అందరం కలిసి రెడీ అయ్యి వెళ్ళిపోదాం, యుద్ధం చేద్దాం అని నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ యుద్ధానికి వెళ్ళావు. చూడు నువ్వు ఎలాగున్నా పారిపోవాల్సి వచ్చిందో. నువ్వేదో చాలా బలమైందని అనుకున్నావు, కాదు అని దేవుడు ముందు మాట్లాడాడు. మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు అందమైన పెయ్యి అంటున్నట్టు అర్థం ఏంటంటే నువ్వేదో చాలా బలవంతురాలు అనుకుంటున్నావేమో ఐగుప్తు, నువ్వు అంత బలవంతురాలు ఏమి నువ్వు కాదు, నువ్వు చాలా బలహీనమైనటువంటి దాన్ని. నువ్వు చాలా గొప్పగా ఊహించుకున్నావు, చాలా బలమైన దాన్ని నువ్వు అనుకుంటున్నావు, కానీ యాక్చువల్ నువ్వు అది కాదు. నిజంగా ఐగుప్తు అంత బలమైంది కాదా అంటే నిజంగా ఐగుప్తు బలమైంది. యాక్చువల్గా చెప్పాలంటే లోకం యొక్క అంచనాల ప్రకారం చూస్తే, లోకం యొక్క స్కేల్తో కొలిస్తే ఐగుప్తు బలమైంది. అది ఎంత బలమైందనే సరే కావచ్చు, ఒక్కసారి దేవుడు తలుచుకొని కనుక, దేవుడు ఇన్వాల్వ్ అయ్యి కనుక, దేవుడు కనుక ఈ బలమైనటువంటి రాజ్యాన్ని వ్యతిరేకంగా నిలబడితే దేవుని ముందు ఎంత బలమైనటువంటిదైనా సరే అత్యంత బలహీనమైనదిగా మారిపోవాల్సిందే. ఐగుప్తు నిజంగా బలమైందే. వారి బలాన్ని చూసుకునే వాళ్ళు అతిశయపడేవాళ్ళు. అంతే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐగుప్తు నువ్వు అనుకుంటున్నావు కానీ యాక్చువల్గా అది కాదు. నువ్వు చాలా బలహీనమైనటువంటి సున్నితమైనటువంటి ఒక పెయ్యితో సమానం, నువ్వు దూడతో సమానం. ఎందుకని అలా దేవుడు మాట్లాడతానంటే, నువ్వుగా నువ్వు వెళ్తే లేదా వేరే రాజ్యము తమకు తాముగా వస్తే బహుశా నువ్వు గెలిచేస్తావు. నీ బలం చాలా బలంగా ఉంటుంది, నీ పరాక్రమం చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ యుద్ధంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను అనుకో, నువ్వెంత బలవంతుడు అయినా సరే, ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నేను తీర్పు తీర్చాలని నేను డిసైడ్ అయిన తర్వాత, నేను శిక్షించాలని ఒకవేళ నేను డిసైడ్ అయితే కనుక, నువ్వెంత బలవంతుడైనా సరే నువ్వు చాలా బలహీనుడిగా మారాల్సిందే. అది దేవుడు చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు అందమైన పెయింట్ అర్థం ఏంటంటే నువ్వు చాలా బలవంతుడు అనుకుంటున్నావు, కానీ అంత బలవంతుడు ఏమీ కాదు. ఎందుకు బలవంతుడు కాదంటే ఇక్కడ నీ ఇన్వాల్వ్ అయ్యింది నేను కాబట్టి. ఈ సిచ్యువేషన్ ఏదో రెండు రాజ్యాల మధ్య జరుగుతున్నటువంటి కార్యం కాదు, యాక్చువల్గా నీకు నాకు మధ్య జరుగుతున్న కార్యము. ఇది కేవలము ఐగుప్తునకు బబులోనుకు మధ్య జరుగుతున్న కార్యం కాదు. ఇది దేవుడు చెప్తున్న మాట. ఇది ఐగుప్తుకును బబులోనుకు సంబంధించింది కాదు, ఇది ఐగుప్తునకు దేవునికి సంబంధించింది. అప్పుడు దేవునితో పోల్చుకున్నప్పుడు ఏ రాజ్యమైనా సరే బలహీనమైంది. అందుకని నువ్వు చాలా బలహీనమైనటువంటి అందమైనటువంటి పెయ్యి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం కింద చదవండి. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, మ్రానులు నరుకువారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు, చోరశక్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నోలో నుండు ఆమోను దేవతను, ఫరోను ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతనిని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. చదువుతాం చూడండి, అక్కడంతా చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ దండేస్తానని మాట్లాడుతూ
26 వచనం ఒకసారి చూడండి. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికి అతని సేవకుల చేతికి వారిని అప్పగించుచున్నాను. ఆ తర్వాత అంటే యుద్ధం అదంతా దేవుడు తీర్పు తీర్చి శిక్షణ పడిన తర్వాత అంటున్నాడు దేవుడు, ఆ తర్వాత అవన్నీ జరిగిన తర్వాత అది అంటే ఐగుప్తు రాజ్యము మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. గమనించండి, ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఇంతలాగా దేవుడు ఇన్ని వచనాల వరకు దేవుడు ఐగుప్తు రాజ్యం ఎలా బలహీనమైపోద్ది, ఎంతగా అది అనద్రొక్కబడతాదో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూసారా ఆశ్చర్యం ఏంటంటే అలా మాట్లాడిన తర్వాత లాస్ట్కి వస్తాను మళ్ళీ దేవుడు అంటున్నాడు, ఇప్పటివరకు నేను తీర్పు గురించి ఏదైతే అంతా మాట్లాడుతూ వచ్చాను అదంతా అయిన తర్వాత మరలా ఐగుప్తు మునుపటి స్థితి వల్లే దానికి వస్తా అంటున్నాడు దేవుడు అక్కడ. ఇది మనకు ఆశ్చర్యం కలిగించాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకో తెలుసా? దేవుడు ఇంతలాగా తీర్పు తీర్చినప్పుడు మరలా దానికి కూడా దేవుడు నిరీక్షణిస్తున్నాడా? ఇక్కడ ఆలోచించండి, దేవుని యొక్క మంచితనం చెప్తున్నాను చూడండి. ఇప్పటివరకు మనం చదువుకున్నప్పుడు ఏమనుకుంటామంటే దేవుడు తనకు అధికారం ఉంది కాబట్టి ఎలా పడితే అలాగా ఆయన కోపం వస్తే మూడు వైపోతే ఇలా శిక్షణ చేస్తాడని అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ దేవుడు అక్కడ శిక్షించినప్పుడు కూడా చాలా బలంగా వారిపైన దేవుడు వ్యతిరేకంగా కార్యము జరిగించినప్పటికీ కూడా ఇంకొక అక్కడ మనకు అర్థం విషయం, దేవుడు అంత బలంగా పనిచేస్తూ కూడా చాలా కంట్రోల్డ్గా డీల్ చేశాడు దేవుడు. అంటే ఒక రకంగా ఎలాగంటే కోపం వచ్చింది కాబట్టి కోపంలో ఎక్కువగా శిక్షించలేదు ఆయన. మనుషులకు మనం కొన్నిసార్లు చేస్తాం, మన కోపం ఎక్కువ వస్తే అవసరాన్ని మించి కొన్నిసార్లు మనం కోపడతాం. కానీ దేవుడు అలాగున్నా కాదు. దేవుడు యాక్చువల్గా తన ఉగ్రతను ఒకవేళ చూపించడని ఒకవేళ మనం అనుకున్నా సరే, దేవుడు శిక్షలో కూడా చాలా కంట్రోల్డ్గా దేవుడు శిక్షిస్తాడు. అంటే ఎంతవరకు అనుకుంటాడో దేవుడు అంతవరకే మనుషులను శిక్షిస్తాడు. దేవుని శిక్షలో ఉండేటువంటి గొప్పతనము మంచితనం అదే అంటాను నేనైతే. ఎందుకు తెలుసా? ఆయన దాన్ని అవసరాన్ని మించి అతిగా దేవుడు తీసుకెళ్ళడు. అది దేవునికి మంచితనం. ఇంత బలంగా శిక్షిస్తాను మనం అనుకుంటామంటే ఇంక ఐగుప్తు పని అయిపోయింది, ఐగుప్తు రాజ్యం వ్యతిరేకంగా దేవుడు నిలబెట్టబడి ఇంక జీవితాంతం వ్యతిరేకంగా ఉంటాడండి దేవుడు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా ఇక్కడ అంచివేస్తాడని చెప్పాడు కాబట్టి, అంత బలమైందని కూడా దేవుడు అంచివేస్తాడు, దేవుడే పారదులు చెప్పాడు కాబట్టి ఇంక ఐగుప్తు పని అయిపోయింది. అది ఇంకా తిరిగి అది కోరుకులంత దెబ్బ దానికి తగిలిందని మనం అనుకుంటాం. నిజంగా ఐగుప్తును చాలా పెద్ద దెబ్బతో, ఎందుకంటే దేవుడు అన్నాడు అక్కడ నీకు ఔషధమే దొరకదు, నీ గుగ్గులు ఏది నీకు నువ్వు తెచ్చి రాసుకో అయినా సరే యూజ్ ఉండదని దేవుడు అన్నాడు. అంటే అంత పెద్దగా గాయపరచబడుతుంది ఆ రాజ్యం, అంతగా అనద్రొక్కబడుతుంది, అంతగా నష్టపోతుంది ఆ రాజ్యము. అప్పుడు అంత నష్టపోవడం కారణం ఏంటంటే ఓ రకంగా దేవుని యొక్క న్యాయ తీర్పు. అందుకనేమో దేవుడు మరలా అంటున్నాడు, ఇవన్నీ జరిగిన తర్వాత అంటే అర్థం ఏంటంటే నా తీర్పు అంతా అయిపోయిన తర్వాత మరలా ఐగుప్తునకు పూర్వపు స్థితి వస్తుంది అని. ఇంత ప్రాబ్లంలో కూడా ఐగుప్తు ప్రజలకు ఐగుప్తు రాజునకు ఒక నిరీక్షణ దేవుడే ఇస్తున్నాడు. అదొక్కసారి ఆలోచించండి దాని గురించి. ఐగుప్తు రాజ్యానికి దేవుడు నిరీక్షిస్తున్నాడా? ఐగుప్తు రాజ్యానికి దేవుడు నిరీక్షిస్తున్నాడా? అదేం దేవుడు శిక్షిస్తున్నాడు అంటే మనకు అర్థం, ఎందుకంటే నమ్ముకోలేదు, పైగా లేదు, అన్యాయం చేస్తుంటారు, అందుకని దేవుడు శిక్షిస్తున్నాడు అనుకుంటాం. కానీ ఇక్కడ చివరిలోకి వస్తారు, అంతా జరిగిన తర్వాత మరలా మీకు పూర్వస్థితి వస్తారు, మరలా మీరు నివాస స్థలంగా మీకు కూడా మారుతుందని దేవుడు ప్రాబ్లం రాకమునుపే మరలా ప్రాబ్లం వస్తుందని దేవుడు ప్రవచనాత్మకం చెప్పేశాడు. ఎంత జరిగిన తర్వాత మరలా మీకు నిరీక్షణను కూడా నేను వేస్తాను దేవుడు నిరీక్షణ ఇచ్చాడు వాళ్ళకి. ఒకసారి నిజంగా దాన్ని బట్టి ఒకసారి దేవుడు నిజంగా ఎంతగా నిరీక్షణ ఇచ్చే దేవుడు ఒకసారి ఆలోచించాలి. మన దేవుని కొన్నిసార్లు మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. ఇది యాక్చువల్గా క్రిస్టియన్స్ తెలుసుకోవాలి, అన్యులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అన్యులకు తెలిసిందల్లా ఏంటంటే మన దేవుడు మిగిలినటువంటి దేశాలందరినీ శిక్షించేస్తాడు అనుకుంటారు. కానీ తనని అసలు ఏమాత్రం నమ్మనటువంటి ఐగుప్తు రాజ్యాన్ని దేవుడు న్యాయంగా తీర్పు తీర్చాడు. మనుషులైతే ఒకవేళ నిజంగా న్యాయంగా తీర్పు అక్కడ వదిలేస్తారు, మరలా నీకు పూర్వపు స్థితి నేను తీసుకొని రారు. నీకు శిక్షించారు, కోపం శిక్షణ అయిపోద్ది అక్కడితో. వాళ్ళు మరలా నిన్ను పైకి తీసుకున్నారు, ఎవరు నార్మల్గా ఆలోచించారు. కానీ ఇక్కడ దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు అన్నాడు, నేను శిక్షిస్తాను, నాకు శిక్షలో న్యాయం ఉంటుంది కాబట్టి శిక్షిస్తాను. కానీ అలాగే నీ మీద నాకు శాశ్వతమైనటువంటి కోపం నాకు నీ మీద ఏమీ ఉండదు. ఇక్కడ మరలా ఏం చేస్తుంది తెలుసా? మరలా నీకు పూర్వపు స్థితిని కూడా నేను తీసుకొస్తాను విషయం నేను ముందుగానే నీకు ఆ విషయం చెప్తున్నాను అన్నాడు దేవుడు. ఆ విషయం మరలా చెప్తున్నాడు వీళ్ళకి. అది ఆశ్చర్యం. ఒకసారి నిజంగా దేవుడు ఏంటి ఇజ్రాయెల్ ప్రజలకు నిరీక్షణ ఇచ్చింటే మనకు అర్థమవుతుంది, ఐగుప్తు రాజ్యం కూడా దేవుడు నిరీక్షిస్తాడా? అంటే ఇంత దైన్యమైన స్థితిలోకి వెళ్ళిపోయి అణిచివేయబడి నీ అవమానం అందరూ తెలిసిపోద్ది, నువ్వు పెద్దగా ఏమీ లేదు, నువ్వు కేవలం శబ్దం చేస్తావు కానీ నీకు పెద్ద అధికారం ఏమీ లేదు అంటే పైపైన గంభీరంగా కనబడతావు కానీ నీకే అధికారం లేదు, నువ్వు ఓడిపోతావు, నువ్వు యుద్ధం చేయడం నీకు చేత కాదు అని ప్రపంచం అంతా అనుకుంటుంది. అంత దైన్యమైన స్థితిలో నువ్వు వెళ్ళిపోతావు దేవుడే చెప్తున్నాడు. మళ్ళీ అదే దేవుడు అంటున్నాడు సింపుల్ ఒక్క మాటలో వాళ్ళకి నిరీక్షణ ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? మరలా నీకు పూర్వపు స్థితి నీకు వస్తుంది, మరలా నివాస స్థలంగా నువ్వు మారుతావు. అంటే మరలా నీ రాజ్యం కట్టబడుతుంది. మళ్ళీ ఒకప్పుడు తీర్పు స్టార్ట్ అవ్వక నువ్వు ఎలా ఉన్నావో అలా నువ్వు వస్తావు. మళ్ళా
ఆ మాట దేవుడు అన్య రాజ్యమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి అసలు అడిగితే అసలు చూడండి, అంత మాటలు లాస్ట్లో ఒక్క లైన్లోనే దేవుడు ఆ మాట రాయడం ద్వారా నిజంగా ఆ తీర్పు అంతటిపైన మనకున్న అభిప్రాయమే మారిపోతుంది. ఇప్పటివరకు మనకి ఏంటి, దేవుడు శిక్షణ చేస్తున్నాడు, భయంకరంగా శిక్షణ చేస్తున్నాడు, బహుశా మనమైనా అంతగా శిక్షించాము కదా వీళ్ళని అని బహుశా మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను అంతగా శిక్షిస్తాను, ఎందుకంటే అది న్యాయం కాబట్టి. అలా మళ్ళీ నేను వాళ్ళని అలా వదిలేను, శిక్షించి అక్కడితో నేను వదిలేను. నేను వాళ్ళ పూర్వపు స్థితి కూడా వాళ్ళు తిరిగి వస్తుంది అన్న విషయాన్ని నేను ముందుగానే వారికి నేను చెప్తున్నాను. నిరీక్షణ దేవుడు ఒక అన్య రాజ్యాన్ని కూడా దేవుడు నిరీక్షణిస్తున్నాడు. ఇంకొంచెం కింద చదువుతాం చూడండి, చెప్పిన ముగించేస్తాను త్వరగా. 27వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు మాట్లాడుతున్నాడు. 27వ వచనంలో చివరి 2 వచనంలో ఇజ్రాయెల్ ప్రజల గురించి చదవండి. నా సేవకుడు అయిన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడు అయిన యాకోబు, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను, అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. చాలా చూడండి, అక్కడ దేవుడు మరలా 27వ వచనం నుండి 28వ వచనం లాస్ట్ 2 వచనాల్లో నిజంగా ఈ అధ్యాయం కూడా నిజంగా చూడ, ఈ 2 వచనాలతో ఎండ్ అవడం అనేటువంటిది చాలా గొప్ప నిరీక్షణ ఇస్తుంది మనకు కూడా. కేవలం ఎంతసేపు ఐగుప్తు వరకే దేవుడు మాట్లాడుతుంటే బహుశా మనకు వేరేగా అనిపించదేమో. కానీ ఇక్కడ దేవుడు వెంటనే అంతగా ఐగుప్తు కోసం మాట్లాడే లాస్ట్ 2 వచనాలు తన ప్రజల గురించి కూడా దేవుడు ఇక్కడ రాసి ఉంచాడు. ఏమని తెలుసా, నువ్వు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకని బహుశా భయపడతారు ఇక్కడ వీళ్ళు? ఎందుకంటే బబులోను రాజు ఎంతమంది వీళ్ళని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా ఐగుప్తు రాజ్యానికి అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ బబులోను రాజ్యము ఎలా పడితే అలాగే ఏ టైంలో పడితే ఆ టైంలో అన్ని రాజ్యాలను యుద్ధానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు అలాంటి మూమెంట్లో బబులోను రాజ్యంలో చెరగుండేటువంటి ఇజ్రాయెల్ ప్రజలు బహుశా భయంగా ఉండొచ్చు. మన పరిస్థితి ఏంటో బహుశా ఎందుకో మొత్తానికి సిచ్యువేషన్లు అన్నీ చూసినప్పుడు భయంకరంగా ఉన్నాయి. అందుకని ఇజ్రాయెల్ ప్రజలు కూడా భయపడతారు. అందుకని లాస్ట్లో దేవుడు 2 వచనాల్లో అంటున్నాడు, ఇజ్రాయెల్ భయపడాల్సిన పని లేదు, నేను కూడా న్యాయంగా శిక్షిస్తున్నాను, కానీ నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను విడవను కదా, నేను నీకు తోడుగా ఉంటాను, కాబట్టి నువ్వు వరేవలసిన పని లేదు. మరలా నువ్వు స్థితికి నువ్వు కూడా మరలా పూర్వస్థితి నువ్వు వచ్చేస్తావు. నేను శిక్షిస్తున్నాను కాబట్టి నేను వదిలేసాను అనుకోవద్దు. జస్ట్ నేను పనిష్ చేస్తాను కాబట్టి వదిలేసాను అనుకోవద్దు. నీతో నేను కట్టంగా మాట్లాడాను కాబట్టి నిన్ను బబులోను రాజ్యాన్ని పంపిస్తాను కాబట్టి చెరగా నీకేదో నష్టం చేస్తున్నాను అనుకోవద్దు. నేను నిన్ను కూడా నేను సమకూరుస్తాను, నిన్ను కూడా నేను తిరిగి తీసుకొస్తాను. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు చూడండి, నిజంగా ఆ మాట ఇప్పుడు మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్ ప్రజలకైనా అంటే లేదు, దేవుడు పనిచేసే విధానమే అంత. కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తున్నాడు, మనం ఏమనుకుంటామంటే దేవుడు శిక్షణ చేస్తాడా, అక్కడితో శిక్షణ చేసి దెబ్బలు కొట్టేసి శిక్షించేసి వెళ్ళిపోతాడు అనుకుంటాం. దేవుడు అలా శిక్షించేసి అసంపూర్ణంగా మనల్ని అలాగ అనాథులుగా వదిలేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్తున్నాడు, ఇక్కడ శిక్షించిన తర్వాత దేవుడు మరలా వారికి నిరీక్షణ దేవుడు ఇస్తున్నాడు. ఒకసారి ఈ మాట ఒకసారి ఆలోచించండి. కేవలం దేవుడు ఐగుప్తు రాజ్యానికో లేదంటే ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే దేవుడు నిరీక్షణ ఇస్తాడా? యాక్చువల్ రకంగా చెప్పాలంటే దేవుడు నిరీక్షణ ఇచ్చేటువంటి దేవుడు. యాక్చువల్గా చెప్పాలంటే దేవుడు నిరీక్షణ ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి ఎవరికైనా సరే దేవుడు నిరీక్షణ ఇస్తాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఐగుప్తు రాజ్యానికి అంత నిరీక్షణ దేవుడు ఇచ్చి నువ్వు ఖచ్చితంగా మరలా నీకు పూర్వపరిస్థితి వస్తాను దేవుడు ఐగుప్తు రాజ్యానికే చెప్తే వాళ్ళకి అంత నిరీక్షణ ఇస్తే అప్పుడు తన ప్రజలకు ఇంకంత నిరీక్షణ దేవుడు ఇస్తాడు. వాళ్ళపైన దేవుడు అంత బాధ్యతగా ఫీల్ అయ్యి నువ్వు నన్ను నమ్ముకోకపోయినా సరే ఇంకను నీ పైన కూడా నాకు అధికారం ఉంది కాబట్టి నేను శిక్షిస్తాను, అయినా సరే ఇంక నువ్వు మరలా శిక్షించాను కాబట్టి నిన్ను సమకూర్చేటువంటి పని కూడా నేను చేస్తాను. శిక్షలో నీకు నాకు కోపం కనబడుతుందేమో, కానీ శిక్ష అయిపోయిన తర్వాత నేను తిరిగి సమకూరుస్తాను. చూసి అక్కడ నీకు నా ప్రేమ ఏంటో నీకు కనబడుతుంది. కాబట్టి నువ్వు నా కోపాన్ని చూసావు కాబట్టి నీ మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా పర్సనల్గా కోపం ఉందనేమి కాదు, జస్ట్ ఆ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి అక్కడ న్యాయం జరగాలి కాబట్టి నేను అలా చూశాను, నీతో వ్యవహరించాను నేను. కానీ యాక్చువల్గా నా ఉద్దేశం అయితే నీ మీద నాకు పర్సనల్గా ఏదో కోపం ఉందని కాదు, న్యాయం కదా జరగాలి కాబట్టి అక్కడ న్యాయంగా నేను చేసాను దాన్ని. కానీ మళ్ళీ టైం వస్తే అదంతా అయిపోయిన తర్వాత మళ్ళా నేను పూర్వస్థితిలో తీసుకొస్తాను, మళ్ళీ నువ్వు నివాస స్థలంగా నువ్వు మారుతావు. అది ఐగుప్తు రాజ్యానికే దేవుడు అంత బలంగా చెప్పాడు. అక్కడితో అక్కడ మళ్ళా యూదా పట్టణాన్ని ప్రజలకు కూడా దేవుడు దాన్ని ఇచ్చాడు నిరీక్షణని. అప్పుడు అంటే చూడండి, దేవుడు కేవలం వీరికి మాత్రం నిరీక్షించేటువంటి వాడు కాదు. యాక్చువల్ చెప్పాలంటే దేవుడు పనిచేసే విధానం ఎలా ఉంటుంది అంటే దేవుడు అన్నిటినీ
ఇంగ్లీష్లో చెప్తే కరెక్ట్ రెస్టోర్ చేస్తాడు. అంటే ప్రతి దాన్ని దేవుడు తిరిగి సమకూరుస్తాడు. దేవుడు ప్రతిదాన్ని సమకూరుస్తాడు. ఇప్పుడు అది నమ్మాలి మనం. యాక్చువల్గా అది నమ్మాలి. ఆ దేవుడు ఏదో చేస్తాడండి, వాళ్ళకి చేస్తాడు, వాళ్ళకి ఇలా జరిగిందని కాదు. దేవుని యొక్క లక్షణమే అలాంటిది. దేవుడు పనిచేసే విధానమే అది. ఇప్పుడు నేను అంటాను, క్రిస్టియన్స్ ఇప్పుడు ఐగుప్తును వదిలేద్దాం, మనం బబులోను రాజ్యాన్ని వదిలేద్దాం, ఇజ్రాయెల్ ప్రజలను వదిలేద్దాం. ఒకసారి మన గురించి ఆలోచన చేద్దాం. మన గురించి ఆలోచించేద్దాం. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడంటే ఒక ఇప్పుడు మనకది ఏదో వాళ్ళకి ఇచ్చాడండి, మనకు లేదని కాదు. ఇప్పుడు ఐగుప్తుకి దేవుడు ఇచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. వాళ్ళిద్దరికి ఇచ్చి మనకోకుండా దేవుడు ఉంటాడా? వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకి నిరీక్షణ దేవుడు ఇచ్చినప్పుడు, ఐగుప్తు అంత బలహీనం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి నిరీక్షణ దేవుడు కల్పించినప్పుడు, అలాగే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు నిరీక్షణ కల్పించినప్పుడు, తీరప్పుడు నీ దగ్గరకు వచ్చేది దేవుడు మన నిరీక్షణ ఇవ్వకుండా ఉంటాడు అంటే మనం నమ్మాలా? దేవుడు ఇవ్వడండి నిరీక్షణ నమ్మాలా? ఇదంతా ఏం చెప్తుంది? దేవుని యొక్క ట్రాక్ రికార్డ్ ఏం చెప్తుందంటే దేవుడు వాళ్ళకి కాదు, దేవుడు మనకు కొన్ని నిరీక్షని ఇచ్చేటువంటి అర్థమవుతుంది. అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎక్కువ నమ్మాలి. దేవుడు తిరిగి ప్రతి సమకూర్సారి నమ్మినప్పుడు దేవుని బలిష్టమైన చేతి కింద ధ్యాన మనసు కలిగి మనం బ్రతడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఈ శ్రమకాలం అంతా అయిపోయిన తర్వాత మంచి రోజులు వస్తాయని దేవుడే వారికి ముందుగానే చెప్పాడు. ఇప్పుడు దేవుడు యాక్చువల్గా అది చెప్పాల్సిన అవసరం ఉందా? దేవుడు చెప్పాల్సిన అవసరం అయితే యాక్చువల్గా అయితే నిజంగా లోతుగా ఆలోచిస్తే అసలు దేవుడు ఐగుప్తు ప్రజలకి మరలా మీరు తిరిగి సమకూర్చబడతారు అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు అక్కడ దేవునికి. బహుశా జరగచ్చు, కానీ దాన్ని చెప్పాల్సిన అవసరం దేవునికి అయితే లేదు. శిక్షకుని దేవుడు చెప్పచ్చు, నువ్వు ఇలా అయిపోతావు చెప్పచ్చు, ఎందుకంటే జరుగుతుంది కాబట్టి చెప్పచ్చు. కానీ దేవుడు దాంతో పాటుగానే నిరీక్షణ ఇచ్చేటువంటి మాటను కూడా దేవుడు వారికి చెప్పాడు. చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు, కానీ చెప్పాడు. పోనాలతో చెప్పి అక్కడితో ఆఫ్ చేస్తాడు. అధ్యాయుల మళ్ళీ దేవుడు సడన్గా అంతా ఐగుప్తు బబులోను గురించే మాట్లాడుతూ ఐగుప్తుతోనే మాట్లాడుతూ సడన్గా ఇజ్రాయెల్ ప్రజలు లాస్ట్ 2 వచనాలు తీసుకొచ్చి మీకు కూడా నిరీక్షణ ఇస్తాను. ఓ రకంగా చదివితే అసలు ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు బహుశా ఎలా ఆలోచించి ఉండుంటాడు అనుకుంటాం. అంటే జస్ట్ ఊహ చెప్తున్నాను. ఎలా అయి ఉండొచ్చు అంటే ఐగుప్తు ప్రజలకి నిరీక్షణతో మాట ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా ఇస్తాను నేను నిరీక్షణ ఈ టైంలో ఇవ్వాలి కదా అని బహుశా దేవుడు అనుకున్నాడు. మందికి లాస్ట్ 2 వచనాలు కూడా వాళ్ళ కోసం రాసి వాళ్ళకు ఒక నిరీక్షణ సంబంధంగా ఒక మాటను వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చేసాడు. అదేం చెప్తుందంటే దేవుడు ప్రతి వారికి నిరీక్షణ ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ని చూసి మనం చింతపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. దేవుడి దగ్గరకు వచ్చామంటే ఎలాంటి వారికైనా నిరీక్షణ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దేవుడు సర్వాధికారి, సర్వవ్యాప్తి, సృష్టికర్త. ప్రతి రాజ్యం మీద అధికారం ఉన్నప్పుడు ప్రతి రాజు పైన అధికారం ఉంది, ప్రతి మనిషి పైన అధికారము ఉంది. నువ్వు దేవునికి అనుకూలంగా ఉండి దేవుని బలిష్టమైన చేతి కింద ఉంటే ఎలాంటి వారిని నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. ఎంత బలవంతులైన దేవుడు దించి బలహీన దేవుడి పైన పెడతాడు. మనం కనుక మనం బలవంతులమే అని ఐగుప్తు రాజ్యంలాగా నువ్వు అనుకున్నాం అనుకో, దేవుడికి ఎంతో టైం పట్టదు. నీకున్న బలంతో నువ్వు బతకలేవని దేవుడు ప్రూవ్ చేయడానికి దేవుడికి ఎంతో టైము పట్టదు. యుద్ధంతో నేను ఫైట్ చేయగలను, నేను గెలిచేస్తాను, నేను తలుచుకో, నేను మాట్లాడేస్తాను, నేను ఫైట్ చేస్తాను, గెలిచేస్తాను అనుకో. నీ బలం మీద నీకు నేను ఆధారపడి వెళ్ళు. నీ జ్ఞానం మీద నువ్వు వెళ్ళినప్పుడు నీ జ్ఞానం ఎంతగా పనికి రాకుండా పోతే దేవుడు నువ్వు ఫైట్ స్టార్ట్ చేసిన కొన్ని నిమిషాలను దేవుడు మనకి చూపించేస్తాడు. ఐగుప్తు ప్రజలు లేండి వెళ్దాం, యుద్ధానికి వెళ్దాం, లేండి బబులోను రాజు వస్తాడు వెళ్దాం పదండి అనుకున్నారు. యుద్ధం ఎంతోసేపు లేదు, అలా వెళ్ళారు లేదు, వెంటనే మళ్ళీ పారిపోతూ వచ్చారు. వాళ్ళు ఎందుకు పారిపోతూ వచ్చారు అంటే అవతాల దేవుడు ఉన్నాడు. బబులోను రాజ్యం వైపు దేవుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళంత ఈజీగా ఓడిపోయారు. నేనేమంటాను తెలుసా, మనం ఎప్పుడు అందుకని ఐగుప్తులాగా మనం ఉండనేకూడదు అంటాను. ఐగుప్తులో మన సొంత జ్ఞానం మీద సొంత బలం మీద ఆధారపడి నేను తలుచుకుంటాను ఎప్పుడైతే అనుకుంటామో, నువ్వు ఆ మాట అనుకున్నప్పుడు గమనించండి, దేవుడు కూడా అనుకుంటాడు నేను తలుచుకుంటే అని. దేవుడు అలా అనుకున్నాడు అనుకోండి, మనం ఎంత బలవంతులమైనా సరే బలహీనంగా మారిపోవాల్సిందే. ఎందుకంటే దేవుడితో ఎవరూ ఫైట్ చేసి గెలవలేం. అందుకే నీకు సేఫెస్ట్ ప్లేస్ ఏంటి ఈ ప్రపంచంలో అంటే దేవుని బలిష్టమైన చేతికి ఉండడమే నీకు క్షేమం. అది అర్థం చేసుకో. మనం దేవుని బలిష్టమైన చేతి కింద ఉంటే అంతకు మించిన బలము మనకి వేరేది ఉండదు. దేవుని చేతి కింద ఉండు, నువ్వెంత బలహీనుడైనా సరే నువ్వు ఇంకొన బలవంతుడివే దేవుని చేతి కింద ఉంటే. అయితే నువ్వు ఒక్కసారి నువ్వు దేని మనసు లేకుండా అహంకారంతోనూ వేరే సొంత బలం మీద నువ్వు ఆధారపడి దేవుని బలిష్టమైన చేతి కింద నుంచి నువ్వు బయటకు వస్తే ఎంత బలవంతుడైనా సరే బలహీనుడిగా మారిపోతాడు. అది దేవుడు చూపించడానికి దేవుడికి ఎంతో టైం పట్టదు. అది దేవుడు రాజ్యములతో డీల్ చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ నిన్ను నన్ను చాలా ఈజీగా దేవుడు డీల్ చేస్తాడు. అని చెప్తుంటే దేవుడు ప్రపంచం దాని ఇష్టం వచ్చినట్టు దాన్ని వదలట్లేదు. ప్రపంచాన్ని దేవుడు యాక్చువల్ నడిపిస్తున్నాడు.
అది మనకు అర్థమవుతుంది. అధ్యాయం ఏం చెప్తుందంటే దేవుడు ప్రపంచాన్ని నడిపిస్తాడు. ప్రపంచంలో కొన్ని దేవుని చిత్తం కానటువంటి కొన్ని జరుగుతూ ఉండొచ్చు, కానీ ఇంకనూ దేవుని కంట్రోల్లోనే ప్రతిదీ కూడా ఉంది. ఓ టైం వస్తేనే మనకు అర్థమవుతుంది. అప్పుడు మన పెద్దగా అది అర్థం కాదు. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, మన దేవుడు ఎంత గొప్పడో మనం అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయాన్ని బట్టి మన దేవుడు ఎంత గొప్పడో, ఆయన అధికారం ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యిందో, ఎంతవరకు ఆయన అధికారం వ్యాప్తి చెందిందో మనం తెలుసుకోవాలి. కేవలం దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అని కాదు, లేదా దేవుడు నీ కుటుంబానికి దేవుడు కాదు, దేవుడు పక్క వాళ్ళు ఆయన కంట్రోల్ లేరని కాదు. వాళ్ళ దేవుని నమ్మినా నమ్మకపోయినా సరే వాళ్ళు కూడా దేవుని కంట్రోల్లోనే ఉన్నారు. నువ్వు దేవుని బలిష్టం చేతుకుంది ఉంటే దేవుడు వాళ్ళని కూడా తన కంట్రోల్లో దేవుడు తీసుకొచ్చి దేవుడు నీకు న్యాయం చేస్తాడు. అందుకే నిజంగా ఆ దేవుని యొక్క కార్యం విధానం అదని నమ్మి దేవుని బలిష్టమైన చేతుకుని దేవుని మనసుకెళ్ళి మనడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఒకసారి జస్ట్ నిజంగా ఇది న్యాయము అనిపిస్తే దేవుడు తలుచుకుంటే ఎంత బలవంతునైనా సరే దేవుడి కిందకి పడేస్తాడు, న్యాయం అనుకుంటే. అలాగే ఇది న్యాయం అనుకుంటే ఎంత బలహీనైనా సరే దేవుడి పైకి తీసుకొస్తాడు, న్యాయం అని దేవుడు అనుకుంటే. అందుకనే మనము దేవుని పక్షాన ఉండి స్థిరంగా అందులో కొనసాగడం మనం నేర్చుకో. ఎందుకంటే టైం వచ్చినప్పుడు ఎంత ఉన్నతమైన వాళ్ళని సరే దేవుడు అలా పరిస్థితులు తలకిందులు మార్చాడంటే కింద ఉన్నవాడు పైకి వెళ్తాడు, పైన ఉన్నవాడు కిందకి వచ్చేస్తాడు. సింపుల్గా వాడు చెప్పండి, అసలు దేవునితో మనం పెట్టుకోకూడదు అంట. సింపుల్గా చెప్పాలి. అలా ఐగుప్తు రాజ్యం దేవునితో పెట్టుకున్నారా అంటే దేవునితో పెట్టినారు కూడా కాదు, కానీ వేరే కారణాలు బహుశా ఇజ్రాయెల్ పైన ఇబ్బంది పెట్టారనో కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడికి న్యాయం అనిపించింది, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అందుకే ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అహంకారంగా పోవాల్సిన పని లేదు, గర్వంగా పోవాల్సిన పని లేదు, నా బలం చాలా గొప్పది అనుకోవాల్సిన పని లేదు, నేను తలుచుకుంటూ అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు తలుచుకుంటే కార్యాలు జరుగుతాయి. మనం తలుచుకోవచ్చు, కానీ ఎంత ప్రభు నేను అనుకున్నా నేను చేయలేను, నువ్వు సపోర్ట్ నాకు కావాలి అని దేవుడిని కూడా సిచ్యువేషన్ ఇన్వాల్వ్ చేస్తేనే నీకు అనుకూలమైన కార్యం జరుగుతుంది. దేవుడు లేకుండా కూడా నేను చేసుకోగలను అనుకున్నావు అనుకోండి, నువ్వు చాలా బలహీనుడి దగ్గర కూడా నువ్వు ఓడిపోవాల్సి వస్తుంది, దేవుడు నీకు అనుకూలంగా లేకపోతే. అందుకనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడు మనకు అనుకూలంగా ఉండాలంటే నువ్వు దేవుని బలిష్టమైన చేతి కిందకి వెళ్ళు. అప్పుడు ప్రతిదీ దేవుని కంట్రోల్లో ఉంటుంది. దేవుడు ఎలా కావాలి సరే ఎలాగ దేవుడు జరిగిస్తాడు. రాజ్యాన్నే మార్చగలిగాడు దేవుడు, మనుషులు చాలా ఈజీగా దేవుడు మారుస్తాడు. తెలుసుకొని దేవుని అందు నిరీక్షణ ఉంచుదాం. ప్రార్థన చేసి అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా తండ్రి, బబులోను రాజ్యమునకు ఐగుప్తు రాజ్యాన్ని మధ్య అనేటువంటి కార్యాన్ని ప్రభు దినాన్ని మీరు మాకు తెలియజేశారు. ప్రభు నిజంగా తండ్రి, ఇది రెండు రాజ్యాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కాదు కానీ ప్రభా, నీకును ఐగుప్తు రాజ్యాన్ని మధ్య జరుగుతున్న ఒక యుద్ధమని, ఇది కేవలం ఏదో యుద్ధం అని కాదు కానీ ప్రభు ఇది న్యాయమైనటువంటి ఒక కార్యమని, న్యాయమైనటువంటి ఒక తీర్పు అక్కడ తీర్చబడిందనే విషయాన్ని ప్రభు దినాన్ని మేము గ్రహించాం. ఆయన ప్రభా నువ్వు తీర్పు తీర్చే దేవుడు అయినప్పటికీ ప్రభా పూర్తిగా నష్టపరిచేటువంటి దేవుడు కాదని, పూర్తిగా నిర్మూలన చేసేటువంటి దేవుడు కాదని ప్రభా, ఐగుప్తు రాజ్యంలో సైతము ప్రభువా నువ్వు పూర్తి నిర్మూలం చేయకుండా వారు కూడా ఒక నిరీక్షణ ఇచ్చావు ప్రభువా. నువ్వు నిజంగా నిరీక్షణ కలిగినటువంటి దేవుడు అని ప్రభా మేము గ్రహిస్తున్నాం. అలాగే ప్రభా ఇజ్రాయెల్ ప్రజలు కూడా నిరీక్షణ ఇచ్చావు ప్రభా. వారు ఎందుకు భయపడుతున్నటువంటి సందర్భాల్లో ప్రభా నేను నిన్ను విడిచిపెట్టి నీ తోడుగా ఉంటానని సెలవిచ్చావు, వారికి కూడా నిరీక్షణ ఇచ్చావు ప్రభా. అలాగే తండ్రి మేము ఇదనాన్ని ప్రభా అధ్యాయాన్ని బట్టి ప్రభా అది కేవలము ఐగుప్తు రాజ్యానికి కాదు, ఇజ్రాయెల్ ప్రజలకు కాదు కానీ ప్రభా మాకు నిరీక్షించేటువంటి దేవుడు అని మేము ప్రభా నిన్ను చూస్తున్నాడు ప్రభా. నిరీక్షణకు ఆధారం నీవైన ప్రభా మేము నమ్మడానికి మాకు సహాయం చేయండి. ప్రతి పరిస్థితుల్లో ప్రభా తండ్రి మేము మీపైన ఆధారపడడానికి, ప్రతి పరిస్థితి ప్రభా మీ చేతుల్లో మేము పెట్టడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదైనటువంటి దేవుడు ఉన్నందో మీకు స్తోత్రాలు ప్రభా. తీర్పు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ ప్రభా అందులో న్యాయం ఉందని, అది మాత్రమే కాదని ప్రభా అదంతా జరిగిన తర్వాత ప్రభా మరలా నీవే వారికి నిరీక్షణ ఇచ్చి నీవే మరలా వారిని పూర్వ స్థితిలో నడిపిస్తావని, నువ్వే మరలా వారిని ఆశీర్వదిస్తావని ప్రభా ఇది నాన్న మాకు మరొకసారి తెలియజేసి ప్రభా స్పష్టంగా జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా నువ్వు దేవుడు అయినందుకు మీకు వందనాలు తండ్రి, నువ్వు మాకు దేవుడు ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ చిత్త ప్రకారం ప్రభా ప్రతి కార్యాన్ని మీరు జరిగించండి, మా దేశాన్ని నడిపించండి, మా కుటుంబాన్ని నడిపించండి, మా జీవితాలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రభా మీ వశంలో మీరు ఏర్పాటు చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఐగుప్తుల ప్రభు మేము అహంకారంగా పోక తండ్రి మా జ్ఞానం పైన మేము ఆధారం చేసుకోక, మా సొంత బుద్ధిపైన మేము ఆధారం చేసుకోక, మా సొంత బలం పైన మేము ఆధారం చేసుకోనక ప్రభా మీ పైన మాత్రమే, మీ జ్ఞానం పైన మేము ఆధారపడడానికి, మీ శక్తి పైన మేము ఆధారపడడానికి, దాన్ని బట్టి నిరీక్షణ కలిగే లోకం బ్రతడం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
మీరు జరిగించిన కార్యమంతని బట్టి మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు మీరు దీవించండి. నిరీక్షణ ప్రతి వారికి ప్రభు రాత్రి మీరు నిరీక్షణ ఇచ్చి బలపరిచారు ప్రభు. ఈ మాటలు సాధారణ దొంగిలించుకుంటా ప్రభు మా హృదయాలను మేము భద్రపరచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము